హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు నా యందు అపారమైన వాత్సల్యంతో మహానుభావులు మాధవపట్నంలో శక్తిపీఠాన్ని నిర్మాణం చేసి తన జీవితాన్ని ప్రబోధానికి అంకితం చేసినటువంటి ఒక గురుస్వరూపమైనటువంటి శ్రీ త్రినాథ గురూజీ స్వాముల వారు ఇక్కడికి విచ్చేసి నాకు ఇటువంటి గొప్ప ఆశీర్వచనం చేసినందుకు సాంజలిబంధకంగా వారి పాదములకు ప్రణామములు చేసి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. నిన్నటి రోజు కిష్కింధాకాండంలో మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి చాలా ఆగ్రహోదగ్రుడై ఉన్నటువంటి లక్ష్మణమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం సరిపోక సుగ్రీవుడు మదోన్మత్తురాలయ్యున్నటువంటి తారని వెళ్ళి నువ్వు మొట్టమొదట మాట్లాడితే ఇక్ష్వాకు వంశ సంజాతులైనటువంటి వారు పరమధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడు, విశేషించి నడువడి ప్రధానమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, సత్యధర్మముల యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలుసున్నటువంటి వారు, అటువంటి లక్ష్మణుడు ఒక స్త్రీని చూసి ఎన్నటికీ కోపగించడు. నిన్ను చూడగానే తన కోపాన్ని విడిచిపెట్టి ఇంద్రియములను నిగ్రహించి తిరిగి ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడు కాగానే నేను వచ్చి మాట్లాడతాను, అందుకని నువ్వు మొట్టమొదట వెళ్ళి ఆయనకి ప్రశాంతత కలిగేటట్టుగా ఒక్కసారి ఆయన ముందు నిలబడి మాట్లాడవలసింది అని అన్నగారైనటువంటి వాలి తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఎప్పుడైనా ఉత్పాతం ఏర్పడితే, అనుకోనటువంటి ప్రమాదము తటస్థిస్తే సూక్ష్మమైనటువంటి బుద్ధితో వివేచన చేసి ఎవరితోనైనా సరే మాట్లాడి మాటల చేత కార్యమును చక్కపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి స్త్రీ తార అని బోధ చేసినటువంటి సందర్భాన్ని బహుశಃ స్ఫురణలో పెట్టుకుని సుగ్రీవుడు ఈ మాట తారకి చెప్పి పంపి ఉంటాడు. ఆ తార వచ్చి నిలబడింది. నిలబడగానే సతాం సమీక్షైవ హరీశపత్నీం తస్తావుదాసీనతయా మహాత్మా అవాంగ్ముఖో భూన్మనుజేంద్రపుత్ర స్త్రీసన్నికర్షాద్దినివృత్త కోప అని ఉదాసీనుడై ఎటువంటి భావము లేనటువంటి వాడై ఆ వచ్చినటువంటి తారవంక చూసి తనకి పరమమిత్రుడు అన్నగారితో సమానమైనటువంటి సుగ్రీవుని యొక్క భార్య కనుక, వదినగారి వరసవుతుంది కనుక, తల్లితో సమానం కనుక, ఆవిడ రాజు యొక్క మహిషి కనుక ఆవిడ వంక తేరిపారి చూడకూడదని తలదించుకున్నవాడై తనకు కలిగినటువంటి కోపాన్ని విడిచిపెట్టారు లక్ష్మణమూర్తి. ఆ రామలక్ష్మణుల యొక్క శీలాన్ని ఆవిష్కరించడంలో మహర్షి ఆ ప్రవర్తనని నిరూపిస్తూ, నిజంగా ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో, ఒక నరుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో మనకి పరోక్షంగా నేర్పుతారు. అంత అందమైనటువంటి ప్రవర్తనని లక్ష్మణుడు ఆవిష్కరిస్తే ఆ తార అంటుంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాంగ్విదేశే కశుష్కవృక్షం వనమాపతంతం దవాగ్నిమాసీదతి నిర్విశంక. లక్ష్మణ, ఏమయ్యా అంత కోపంగా ఉన్నావు? ఎవరయ్యా నీకింత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురెళ్ళగలిగినటువంటి మొనగాడెవరయ్యా? ఎవరు నీకింత కోపానికి కారణం చేసినవాడు? ఎవరి వల్ల నీకింత కోపం కలిగింది అని అడిగింది. తెలియదా తారకి? తెలుసు. తన భర్త వల్లే అంత కోపం వచ్చింది లక్ష్మణమూర్తికని తెలుసు. కానీ ఆ అడగడంలో చమత్కారం చూడండి. దోషం చేసినవాడెవడని అడుగుతుంది. నువ్వు సామాన్యుడివా? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని కాల్చడానికి వచ్చినటువంటి దావాగ్ని స్వరూపాన్ని అంటుంది. అటువంటి స్వరూపానికి ఎదురెళ్ళగలిగిన వాడెవరంటుంది. అంటే పరోక్షంగా పొగిడింది. ఆ పొగడ్త చేత సుగ్రీవుణ్ణి పొగడకుండా మొట్టమొదట వచ్చిన వారిని పొగుడుతూ మాట్లాడడంలో అందాన్ని ఆవిష్కరించింది. ఆవిష్కరిస్తే లక్ష్మణుడు అన్నాడు, కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్తా భర్తృహితే యుక్తే నచైవ మబబుధ్యసే. ఎప్పుడు మాట్లాడినా, రాముడు మాట్లాడినా, లక్ష్మణుడు మాట్లాడినా అది శాస్త్రమునకు కట్టుబడేటట్టుగా ఉంటుంది. ఏదో లౌకికంగా మాట్లాడినట్టుగా ఉండదు వాళ్ళు మాట్లాడే మాట. ఎంత అందమైన మాట లక్ష్మణుడు మాట్లాడాడో చూడండి. ఏమమ్మా, నువ్వు భార్యవి, నీకు తెలియడం లేదా నీ భర్త యొక్క ప్రవర్తన? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ. ఉన్నటువంటి పురుషార్థములు 4.
4 పురుషార్థములలో ధర్మము, అర్థము, కామము, మోక్షము. అయితే యథార్థమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించాలి అంటే మొదటి 3 పురుషార్థములను మీరు అనుష్ఠానం చేయడం వల్ల వచ్చేటటువంటి 3 పురుషార్థముల యొక్క ఫలితమే 4వ పురుషార్థం మోక్షం. మోక్షం మళ్ళీ ఇంక అనుష్ఠానం ఏమి ఉండదు. మోక్షాన్ని పొందుతారు. పొందడానికి మొట్టమొదటిది ధర్మం. వెనకనున్న అర్థం ధర్మంతో ముడిపడాలి. ఆ వెనకనున్న కామం ధర్మంతో ముడిపడాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తాయి. ఈ ధర్మం అనేటటువంటి మొట్టమొదటి పురుషార్థాన్ని వదిలిపెట్టేసి ఆ వెనకనున్న అర్ధకామములను రెండింటినే పట్టుకుంటే ప్రమాదం వస్తుంది తప్ప ఎన్నటికీ ప్రమోదము రాదు. దానివల్ల పొంచి ఉంటుంది వెనకాతలే ప్రమాదం. ధర్మబద్ధము కానటువంటి అర్థము ఇంటికి వచ్చి కూర్చున్నా అప్పటికి ఆనాటికి సంపాదించినవాడు దానివల్ల అపకారమును పొందకపోవచ్చు. కానీ ఒక్కొక్క పరమ దుర్మార్గంగా అధర్మంతో సంపాదించినటువంటి ధనం దాన్ని పుచ్చుకున్న వాళ్ళని కూడా కాల్చేస్తుంది. ఇది పరమసత్యం. అందుకే మీరు కొన్ని ఇళ్లలో చూడండి, ఈ ఇల్లు కలిసి రాలేదండి, ఈ ఇంట్లో ఉన్న వారికి ఎప్పటికీ పెళ్ళవలేదు అంటారు. నాకు కుటుంబాల పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. ఆ ఇళ్లలో ఒక్కరికి కూడా వివాహం కాకుండా ఉండిపోయారు. వివాహమైనటువంటి ఒక్కరికి 6 నెలలలో భర్త శరీరాన్ని విడిచిపెట్టారు. అది ఎక్కడో పొందడంలో తేడా. ఆ ఇల్లు ఇక శాంతినివ్వదు. అది ఏమవుతుందంటే సంపాదించడంలో వచ్చినటువంటి అన్యాయ మార్గం అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా కట్టి కుడుపుతూనే ఉంటుంది. అందుచేత మొట్టమొదట ఉన్నటువంటి పురుషార్థమైనటువంటి ధర్మంతో మాత్రమే అర్ధకామాల్ని కలపాలి. ఇది మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశులకి ఈ పరిస్థితి అవసరం లేదు. ఎందుచేతన అంటే ఉపాధి చేత అవన్నీ పశువులు, కానీ బుద్ధి అదనముగా ఇయ్యబడినటువంటి మనిషికి మాత్రమే పురుషార్థం. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, మిగిలినవన్నీ పక్కన పెట్టండి, తప్పకుండా అడిగేది మాత్రం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అడుగుతాం. అర్థము ధర్మబద్ధము కావాలి, కామము ధర్మబద్ధము కావాలి. ధర్మబద్ధము కాని అర్థము తనని కాల్చేస్తుంది, సమాజాన్ని కాల్చేస్తుంది. ధర్మబద్ధము కాని కామము తనని శోకింపచేస్తుంది, సమాజాన్ని శోకింపచేస్తుంది. ఒక్కొక్క నాడు సమాజపు పరిస్థితిని కూడా కట్టుబాటు దాటించి భ్రష్ట స్థితికి తీసుకెడుతుంది. అందుచేత ఒక్క మనుష్యుడు మాత్రం అర్థమును కామమును ధర్మబద్ధం చేసుకోవడం నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఎంత అందమైన మాట మాట్లాడాడో చూడండి. మరి వానరుడు కదండి, వానరుడికి ఎలా తెలుస్తుంది? ఈ మాట వానరుడికి లక్ష్మణుడు చెప్పాడంటే దాని వెనకాతల ఒక రహస్యం ఉంది. ఆయనే సామాన్యుడు కాడు. ఆయన సంధ్యావందనం చేస్తాడు, ఆయన మంత్రుల చేత పరివేష్టింపబడి ఉంటాడు, ఆయన రాజ్యపాలనం చేస్తున్నాడు, ఆయనకి పట్టాభిషేకం ఉంది, ఆయన మూర్ధాభిషిక్తుడయ్యాడు, ఆయనకి వేదము గురించి తెలుసు, వేదాధ్యయనం గురించి తెలుసు. ఇవన్నీ తెలుసున్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వానరజాతి. అందుకని అటువంటి వానరజాతిలో పుట్టినటువంటి సుగ్రీవుడికి కామం అనుభవించినా దానిని ధర్మబద్ధముగా అనుభవించడంలో లోపం వచ్చింది. ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, అందునా భార్యతో మాట్లాడేటప్పుడు దోషం ఎక్కడుంది సుగ్రీవుల్లో? ఇవాళ అర్థమునందు ఉన్నదా అన్నది పక్కన పెట్టండి, తక్కువ. కానీ కామమునందు విశేషంగా ఉంది. ఎందుకని? స్నేహితుడికి ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి రాత్రనక పగలనక తారా రుమలతో క్రీడిస్తున్నాడు. ఈ మాట ఒక భార్యతో చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? నీ భర్త యందు దోషం ఉందని. ఏమయ్యా ఎవరు చేశారు తప్పని అడిగింది ఆవిడ. ఎవరు చేశారు తప్పంటే లక్ష్మణమూర్తి నిస్సందేహంగా మాట్లాడారు. కానీ మాటలలో అంత భావన యందు వ్యగ్రత ఉన్నా మాట మాట్లాడేటప్పుడు శాస్త్రము యొక్క కట్టుబాటుకి పక్కకి వెళ్లకుండా కేవలము ధర్మమును మాత్రమే ప్రతిపాదింపగలిగినటువంటి మాటనే మాట్లాడగలగడం, అది ఎంతో లోపల ఇంద్రియాన్ని నిగ్రహించగలిగినటువంటి వ్యక్తులైతే తప్ప అలా మాట్లాడలేరు. లేకపోతే గ్రామ్యంతో కూడినటువంటి మాట గభాలన వచ్చేస్తుంది నోటి వెంట. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. ఏమమ్మా ఇవ్వాల నీకు తెలియదా? నువ్వు భార్యవి కదా, భార్య యందు కదా కామమును అనుభవిస్తున్నాడు. మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు, 4 నెలల సమయం గడిచిపోయింది, నన్ను అడుగుతావమ్మా ఆ మాట? ఇవాళ ధర్మమునకు అర్థమునకు దూరమయ్యాడు, కేవలము కామము యందు రమిస్తున్నాడు సుగ్రీవుడు. ఇది దోషం కదా. నచింతయతి రాజ్యార్థం నస్మాన్ శోక పరాయణాన్ సామత్య పరిషప్తారే
కామమేవోపసేవతే. ఎంత అందంగా అడిగాడో చూడండి. రాజన్నవాడికి కేవలము కామం ఒక్కటేనా అనుభవించవలసింది? రాజన్నవాడికి మొట్టమొదట నిర్వహించవలసినటువంటి కార్యం మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి రాజు. అది చేశాడమ్మా నీ భర్త? ఎక్కడ చేస్తున్నాడు? ఎప్పుడు వచ్చాడు సింహాసనం మీద? ఎప్పుడు కూర్చున్నాడు? ఎప్పుడు సభని కొలువు తీర్చాడు? ఎప్పుడు ఎవరి మాట వింటున్నాడు? ఎప్పుడు ఎవరి గురించి ప్రశ్న వేశాడు? చెయ్యలేదు. అది మీరు మరొకలా అనుకోకండి. ఆనాడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటిది సుగ్రీవుడికి, తారకి చెప్పడమే కాదు, సుగ్రీవుడిని ఉద్దేశించి ఏ కుటుంబంలో యజమానికైనా అది వర్తిస్తుంది. కేవలము ధర్మబద్ధము కాని అర్థమునందు రమించిన, దాని సంపాదన యందు మగ్నతని పొందిన, ధర్మబద్ధము కానటువంటి కామోపభోగమునందు జీవితమును వెళ్ళదీస్తూ ధర్మమును మరిచిపోయిన, తన ఇంటిని తన వెనక ఉన్నవారు తననే అనుకరిస్తారు, రేపొద్దున్న వంశము కుటుంబము నాశనమైపోతాయని చూసుకోకుండా, ఒక్కనాడు వెళ్ళి పూజామందిరంలో కూర్చోకుండా తాను అనుష్ఠానం చెయ్యవలసినటువంటి విషయాల్ని మరిచిపోయి కేవలము గ్రామ్య సుఖములను అనుభవించేటటువంటి సమస్త మానవ జాతికి లక్ష్మణమూర్తి చెప్పినది ఉపదేశమే. అందుకని ఆయన అంటాడు, ఏమమ్మా రాచకార్య నిర్వహణ సుగ్రీవుడు చెయ్యట్లేదు. ఈనాడు ఆయన మిత్రులైనటువంటి వారు, మొదట ఉపకారము చేసినటువంటి వారు, తిరిగి ప్రత్యుపకారమును ఆశిస్తున్నవారు, శోకపరాయణుడై ఆ ప్రస్రవణ పర్వత గుహలో పడుకునున్నాడు స్నేహితుడు. జ్ఞాపకానికి వచ్చాడా సుగ్రీవుడికి? కామోపభోగంలో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది దోషం కాదా? సమాంసాశ్చతుర కృత్వ ప్రమాణం ప్లవగేశ్వర వ్యతీతాంస్తాన్మదవ్యగ్రో విహరన్నావబుధ్యతే. 4 మాసములు తనంత తానుగా రామచంద్రమూర్తి గడువునిచ్చి, వర్షాకాలం కాబట్టి భూమి మీద వెతకడానికి కష్టమైనటువంటి రీతిలో ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు సుఖములను అనుభవించి, శరత్కాలం వచ్చిన తరువాత బయటికొచ్చి స్నేహితుడైన నా కార్యము నువ్వు చక్కబెట్టవలసిందని మంచి మాట చెప్పి సుఖములను అనుభవించడానికి అనుమతించి పంపితే, ఆ సుఖములను అనుభవించడము యందు వ్యగ్రత పొందినటువంటి సుగ్రీవుడు ఇవాళ 4 నెలల కాలము మించిపోయిందన్న విషయము కూడా స్ఫురణలో లేనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. ఇది దోషం కాదా? దీనికి అంతటికీ ఎక్కడొచ్చింది ప్రధానమైన దోషం? ఇంత వ్యగ్రత కలగడానికి, ఇంత మదం కలగడానికి అంతకుముందు అంగదుణ్ణి పంపాడు, అంతకుముందు వానరులు వచ్చారు, అంతకుముందు వానర శ్రేష్ఠులు వచ్చారు, అంతకుముందు మంత్రులు వచ్చారు. ఈ మాటలు ఎందుకు చెవిన పట్టలేదు సుగ్రీవుడికి అంటే, అంటాడు నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పానమేవం ప్రశస్యతే పానాదర్ధశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే. ఇవాళ నీ భర్త నిరంతర మద్యపానం చేస్తున్నాడమ్మా. నిరంతర మద్యపానం చేత ఆయన బుద్ధి యందు వైక్లభ్యం ఏర్పడింది. చెవిలో ఏది పడాలో అది పడడం తగ్గిపోయింది. తనని తాను మరిచిపోయినటువంటి వాడు, తాను బాహ్య ప్రపంచాన్ని గుర్తించడానికైనటువంటి మేధని పరమేశ్వరుడిస్తే, ఆ మేధ జోగేటట్టు తూలేటట్టు వేరొక ద్రవ పదార్థాన్ని తాను పుచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో తాను చెయ్యవలసిన ధర్మాన్ని తానే మరిచిపోవడానికని చెప్పి మద్యం సేవించినటువంటి వాడికి ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తాయమ్మా ధర్మార్థములు? జ్ఞాపకానికి రాలేదు. ఆ పానము చేసేటటువంటి పని పురుషార్థములకు హాని చేస్తుంది. అందుచేత పానమునందు రమిస్తున్నటువంటి సుగ్రీవుడు పురుషార్థముల యందు చెడిపోయాడు. ఎంత అద్భుతమైన తీర్పు చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడు మనకొక్కరికి బుద్ధినిచ్చాడు. ఒక కష్టం వచ్చినా, ఒక సుఖం వచ్చినా వివేచన చేసి నిర్ణయించుకోగలిగినటువంటి శక్తినిచ్చాడు. అటువంటి శక్తిని ఈశ్వరుడిస్తే, ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టి, నీకిచ్చినటువంటి బుద్ధి మరిచిపోయి నువ్వు పశువుగా ప్రవర్తించడానికి అనువైనటువంటి పశు ప్రవృత్తిని నీలో రెచ్చగొట్టేటటువంటి మద్యాన్ని నీ అంత నువ్వు తాగినవాడు పురుషార్థమునందు చెడిపోయిన హీనుడు అవునా కాదా? ప్రశ్న వేశాడు లక్ష్మణుడు. ఇది మరిచిపోబట్టే ఇవాళ మన జాతిలా ఏడిచింది. అందుకని ఎంత అందమైన ప్రశ్న వేశాడో చూడండి. మద్యపానమునందు అనురక్తుడు కావడం చేత 4 పురుషార్థముల యందు చెడిపోయాడమ్మా ఇవాళ సుగ్రీవుడు. అందుచేత నేను రావలసి వచ్చింది అంటే తార చూసింది. ఇంకా మాట్లాడిస్తే లక్ష్మణుడు మాట్లాడుతున్న దాంట్లో ఎదిరించడానికేం లేదు. చాలా అందమైనటువంటి మాట చెప్తున్నాడు. ఆ మాటల చేత భావమునందు వ్యగ్రతని పొందుతాడేమోనని జోక్యం చేసుకుని ఒక అందమైనటువంటి మాట చెప్పడం ప్రారంభించింది.
నకోపకాలక్షితపాలపుత్ర నచాతి కోప స్వజనే విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి విరసోఢుం. నాయనా, ఇది కోపకించడానికి తగినటువంటి కాలం కాదయా. ఎవరో బయట వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కానీ ఎవరు ఇవాళ పాడైపోతున్నవాడు, ఎవరు ఇవాళ కామమునకు బానిస అయినవాడు నీ అన్నతో సమానమైనటువంటి సుగ్రీవుడయ్యా. అటువంటి సుగ్రీవుడు దోషం చేస్తే నువ్వు ఇంత కోపంతో ఊగిపోతే లక్ష్మణ ఏమైపోతాడయ్యా లోపలున్నవాడు? ఇంత కోపం తగదయ్యా నీకు, కొద్దిగా కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు చెప్పింది పరమ యథార్థం, సుగ్రీవుడిది దోషమే. అందుకని ఇవాళ నువ్వు గుణములున్నవాడివి కనుక సుగ్రీవుణ్ణి క్షమించవయ్యా అంది. ఎప్పుడైతే ఇంత మాట ముందే చెప్పేసిందో, తన దోషాన్ని అంగీకరించిందో, సుగ్రీవుడి పనుపున లక్ష్మణమూర్తి ఒక స్త్రీతో ఏమని వాదిస్తారు? ఇది ఆవిడ యొక్క మాటల్లో ఉన్న అందం. అంటుంది కోపం కథన్నామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్తద్విధ కోపవశం హి గచ్చే తచ్వావరుద్ధస్తపన ప్రసూతి. ఇందులో పైకి చెప్పకుండా ఒక అందమైన శ్లేష వాడింది. లక్ష్మణ, నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివోయ్, అందుకే కదా నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్తకి గుణములు లేవయ్యా, చాలా అల్పమైన గుణములున్నవాడు. అందుకుని కదా కామమునకు లొంగిపోయాడు, నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా అంది. ఏదైతే రెండూ శత్రువులేగా. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లక్ష్మణుని యొక్క భావ వ్యగ్రతని కూడా ఎత్తి చూపింది అందంగా. నిజమే, మద్యపానంతో స్త్రీలయందు రమించడంలో కామాసక్తుడై సుగ్రీవుడు అల్పగుణంతో ప్రవర్తించినటువంటి మాట యథార్థం. శాస్త్రాన్ని ఆధారం చేసుకొని పురుషార్థములయందు వివేచనం చేసి ఎక్కడ సుగ్రీవుడు దారి తప్పాడో చెప్పడంలో నువ్వు గుణములు కలిగిన వాడివి. కానీ మరి ఇన్ని గుణములు కలిగిన వాడివి నువ్వు కోపమునకు వశం అవుతున్నావే? నీకు కోపానికి వశం అవ్వకూడదుగా. పైగా నువ్వొచ్చింది దేనికి వచ్చావు? నీ వారిని దిద్దుకోవడానికి వచ్చావు. నీకు పరాయివాడు కాడుగా సుగ్రీవుడు, నీ అన్నగారితో సమానం. నీ అన్నగారు చెడిపోతే నీ అన్నగారిని నువ్వు దిద్దుకోవాలి, కానీ నీ అన్నగారి కుత్తరించేస్తావా? ఆ కోపానికి వశుడు అయిపోతే నువ్వు మరింత పాపం వైపుకి వెళ్ళిపోవట్లేదా? అందుకని కోపానికి వశుడు అవుతున్నావే. కోపం వచ్చేంత ప్రమాదం కరా. ఇంకా వాడు కేవలం కామంతో ఉన్నాడు, లోపల తన భార్యలతో తాను కాలం గడిపాడు. నీ యందు ఈ కోపం ఎక్కువైపోతే నువ్వు ఇప్పటికే ధనుష్టంకారం చేసేసావు, బాణప్రయోగం కూడా చేస్తే తర్వాత ఎంత బాధపడవలసి వస్తుంది లక్ష్మణ అని అంతర్లీనంగా పెట్టి నీ కోపాన్ని విడిచిపెట్టు, అది కూడా వ్యసనం కదూ అని ఎత్తి చూపింది. ఆ కోపాన్ని లక్ష్మణుడు కానీ పక్కన పెట్టేశాడా, ఇంకా ఇద్దరిని ఎలా కలిపేయాలో తారకి తెలుసు. అందుకని ఎంత అందంగా ప్రశ్న వేసిందో చూడండి. ముందు ఈ మాట చెప్పలేదు, ముందు భర్త దోషాన్ని అంగీకరించింది, తర్వాత లక్ష్మణుని యందు దోషాన్ని ఎత్తి చూపింది. అని జానామి రోషం హరివీరబంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం తయ్యత్కృతం న తచ్ఛాసి జానామి యదత్ర కార్యం. లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇంత అరుస్తున్నావు, కానీ నాకు అన్నీ తెలుసులేవయ్యా అని అందనుకోండి, లక్ష్మణుడికి మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఆవిడ ఎంత అందంగా ఉందో చూడండి. జానామి రోషం హరివీరబంధో, రామచంద్రమూర్తికే కోపం వచ్చి కోదండం పట్టుకుని బాణాన్ని సంధించి ప్రయోగిస్తే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వచ్చి కిష్కింధ మీద పడేటటువంటి బాణముల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. జానామి కార్యస్య చ కాలసంగం, ఆడినటువంటి మాటని తప్పి సకాలమునకు బయటికొచ్చి మిత్రుడికి ఉపకారం చెయ్యడంలో విఫలమై కాలాన్ని ఇప్పటికే పోగొట్టుకుని దోషిగా నిలబడినటువంటి సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో కూడా నాకు తెలుసు. తత్కారణముగా జరిగిన ఆలస్యము నాకు తెలుసు. జానామి కార్యం తయ్యత్కృతం నా, దానివల్ల రామచంద్రమూర్తికి ఎటువంటి అపచారం జరుగుతోందో, ఎంత ఖేదపడుతున్నాడో కూడా నేను అర్థం చేసుకోగలను. స్వచ్ఛాపి జానామి యదత్ర కార్యం. అయితే ఇప్పుడు ఈ 3 తప్పులు జరిగాయి కాబట్టి 4వది ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు అంది. ఎంత గొప్ప మాట చూడండి. తప్పులు ఏం జరిగాయో తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా తెలుసు.
అంటే రాముడు బాధపడ్డాడని తెలుసు, సమయం అయిపోయిందని తెలుసు, రాముడి యొక్క కోపం తెలుసు, మా ఆయన తప్పు చేశాడని తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. అంటే ఏం చేస్తుంది, దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వెంటనే మా ఆయన్ని పంపిస్తాను ఆ పని మీద అని చెప్పకుండా ముందు దోషాలన్నీ అంగీకరిస్తూ అన్నీ జానామి జానామి జానా, అవునండి నాకు తెలుసండి, మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, నేను ఆ మాట అనకూడదని నాకు తెలుసు, అనకూడని మాట అనేశానని నాకు తెలుసు, అనడం వల్ల మీరు బాధపడ్డారని నాకు తెలుసు, ఇప్పుడు ఇంత బాధపడినటువంటి మీకు ఎటువంటి ఉపకారం చెయ్యాలో, ఎలా క్షమార్పణ చెప్పుకోవాలో కూడా నాకు తెలుసు అని అవతల వ్యక్తి వచ్చి మీ ముందంటే మీరు ఏమంటారు? ఇంకా ఏమని దెబ్బలాడతారు? ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఏది సుగ్రీవుని బయటికి వీలు అనగలరా? మీరు అనలేరు. ఎలా ప్రసన్నుణ్ణి చేసేస్తోందో చూడండి అని తచ్చాపి జానామి యథా విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మింశ్చ జనేన బద్ధం కామేన సుగ్రీవమసక్త మధ్య. నిజంగా తారకే చెల్లింది కానీ ఇలా మాట్లాడడం ఇంకోరికి చెల్లుతుందండి. ఆవిడంది తచ్చాపి జానామి యథా విషహ్యం. లక్ష్మణ, మన్మధుడి బాణాలంటే ఎంత తీవ్రంగా ఉంటాయో, కామానికి ఎంత తొందరగా అవతల వాళ్ళు పడిపోతారో నాకు బాగా తెలుసయ్యా అంది. ఈ విషయంలో తారతో మాట్లాడతాడా? వాదన చేస్తాడా? పట్టాభిషేకమై 4 నెలల క్రితమే కదూ సుగ్రీవుడికి పట్టాభిషేకమైంది. 4 నెలల క్రితమే కదూ వాలి మరణించాడు. 4 నెలల క్రితం వాలి మరణిస్తే కదూ బాణం అడ్డుగా ఉంది, నేను భర్తని కౌగలించుకోలేకపోతున్నానని ఏడ్చింది. 4 నెలల క్రితమే కదూ రామచంద్రమూర్తితో వాలికి భార్యాదానం చేయవయ్యా, అదే బాణంతో కొట్టే నేను వెళ్ళిపోతాను, నేను లేకపోతే అక్కడ వాలి సుఖంగా బతకలేడు ఊర్ధ్వలోకాల్లో కూడానని చెప్పింది కదూ. చెప్పిన మనిషి 4 నెలల తర్వాత ఇప్పుడు ఎక్కడుంది? సుగ్రీవుడి పక్కన ఉంది. అది దోషం కాకపోవచ్చు, కానీ వాలి భార్యగా వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉండిపోగలిగిందా? ఉండిపోలేకపోయానయ్యా. 4 నెలల తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నానో చూశావా? అందుకని కాముని యొక్క బాణముల శక్తి ఉంటో నాకు తెలుసు. ఏ కాముని బాణముల చేత సుగ్రీవుడి వాళ్ళ ఇలా ఉన్నాడో కూడా నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందు ఎందు సంతోషంగా ఉన్నాడోనూ నాకు తెలుసు. తార బయట ఉంటే లోపల ఎవరున్నారు? రుమ ఉంది. ఎవరా రుమ? మొట్టమొదటి నుంచి సుగ్రీవుడి భార్య. కొన్ని సంవత్సరముల ఎడబాటు పొందాడు, కొన్ని నెలల పాటు కలిసి ఉన్నాడు. ఆ మాత్రం దానికి చంపేస్తావా? నేనే ఇంత భ్రష్టు పట్టేశానే కామానికి. ఏమయ్యా, సుగ్రీవుడికి చిన్న దోషం వస్తే ఆ మాత్రానికి టంకారం చేసేస్తావా? అది పెద్ద దోషమా? నాకు తెలుసయ్యా కాముడంటే ఏమిటో. మరి బాణాలకి ఎవరైనా పడిపోతారయ్యా. చూసావా? ఈ విషయంలో లక్ష్మణుడు వాదించడం చాలా కష్టం. ఎందుకని? అవతల ఉన్నది సుగ్రీవుడి భార్య, వదిన గారితో సమానమైంది. ఆవిడంటే లక్ష్మణుణ్ణి ప్రసన్నుణ్ణి చేయడానికి ఈ మాటలు మాట్లాడింది చాలా తెలివితేటలుగా. కానీ లక్ష్మణుడు దీంట్లో ఏమని మాట్లాడతాడు? అక్కడ మాట్లాడడం కుదరదు. ఎదురుగుండా ఉన్నది స్త్రీ, విషయం కామం. వదిన గారితో సమానమైంది, తల్లితో సమానమైనటువంటి స్త్రీ, ఆవిడితో తక్కించడం కుదరదు కాబట్టి ఏం చేయాలి? మరి ఎంత తొందరగా ఈ టాపిక్ అయిపోతే బాగుందనిపించాలి. కాబట్టి ఆ స్థితికి మెల్లిగా తీసుకొచ్చి సరే ఏదో అయింది, ఏదో అయిపోయింది లేమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, కానీ తల్లి వస్తాడా ఆయన బయటికి, ఏమైనా సాయం చేస్తారా? అయ్యో ఎందుకు రానయ్యా, వచ్చేస్తాడు భలేవాడే, అందుకే కదా రెడీగా ఉన్నాడు అనేటట్టుగా లక్ష్మణుడిని తీసుకొస్తోంది. ఇది తార యొక్క గొప్పతనం. అందుకని ఆవిడ నటించలేదు, యథార్థంగా తను ఎలా ఉందో అలాగే వచ్చి కనపడింది అంతే. సత్యం తప్పితే పట్టుకుంటాడు మళ్ళీ లక్ష్మణుడు, ఇది సత్యంగానే కనపడింది అని అంది. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాక్ష నివృత్త లజ్జం క్షమస్వతావత్ పరవీరహంత తద్భ్రాతరం వానర వంశనాథం. ఏమయ్యా, ఇవాళ సుగ్రీవుడి యొక్క ఒకే ఒక దోషం ఏమిటో తెలుసా? ఆయన కామ ప్రవృత్తికి లొంగిపోయి ఎవరి పట్ల కామ ప్రవృత్తికి లొంగిపోయాడో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు శత్రువుల్ని సంహరించేటటువంటి స్వరూపం ఉన్నవాడివి. ఎందుకు ఈ మాట అండం? ఆవిడ క్షమస్వతావ పరవీరహంత అంది. శత్రువుల్ని చంపేవాడా అంది. ఆయన లొంగిపోయింది అంతఃశత్రువులకి లొంగిపోయాడు, కామానికి తప్ప
రాముని యందు విముఖత కానీ రామకార్యం చెయ్యకూడదని కానీ ఆయనకి లేదు. నువ్వెటువంటి వాడివి? నువ్వు గుణములున్నవాడివి కాబట్టి 13 సంవత్సరాల నుంచి అన్నగారిని అనుసరించి రాగలిగావు. నువ్వు ఇంద్రియాల్ని గెలిచావు, మా ఆయన ఇంద్రియాల్ని గెలవలేకపోయాడు. అటువంటి వాడు అంతఃశత్రువులకి లొంగిపోయాడేమో కానీ రాముడి పట్ల మాత్రం ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తిద్దామన్న ధోరణి మా ఆయన యందు లేదు. అందుకని సిగ్గు వదిలి ఇవాళ ఎక్కడున్నాడో ఎవరి దగ్గర ఉన్నాడో కూడా నాకు తెలుసు, నేను నీకు చూపించగలను. అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ఇవాళ సుగ్రీవుడు బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో ఉన్నాడా? అందుకని నీకు చూపించగలను. పరమసత్యం మాట్లాడుతోంది. అయితే అమ్మ చూపించు, పర్వాలేదు, ఇలా ఉంటాడా అని మళ్ళీ అరవడానికి ఏం కుదరదు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే అలా ఉన్నవాడిని చూసే అలా ఉన్నాడని ఆవిడే చెప్పింది. తీసుకెళ్ళాలి. మరి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే వీళ్ళిద్దరికి స్నేహం నిలబడదు. తీసుకెళ్ళినప్పుడు ఇలా ఉన్నామే అని మళ్ళీ లక్ష్మణుడికి కోపం రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి. అందుచేత కాబట్టి నువ్వు ఒక పని చెయ్యాలి, క్షమస్వతావత్తర వీరాంత, ఆయన్ని నువ్వు క్షమించి తీరాలంటే. నువ్వు చెయ్యగలిగింది క్షమించేసి. అన్ని విధాల దోషమే, ఇంకందులో వెనకేసుకు రావడానికి ఏం లేదు. సుగ్రీవుడిది తప్పకుండా ఆయన తప్పు చేశాడు అని ఇక్కడే ఒక చిన్న మెలిత పెడుతుంది. క్షమించమని అడిగింది, అంత మాత్రం చేత తన భర్త అంత పనికి మాలినవాడు అనేమందో. ఎంత అందంగా మాట్లాడిందంటే, మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా. ఏమయ్యా లక్ష్మణ, నేను కొత్తగా చెప్పాలా, నీకు తెలీదా? మహర్షులైనటువంటి వారు సంసారాల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయడం కోసమని కూర్చున్నటువంటి వాళ్ళు ఊర్ధ్వలో దేవలోకాల నుంచి ఇంద్రుడు తపస్సు జరపడానికి అప్సరసల్ని పంపిస్తే కామమునకు లొంగిపోయి తపస్సు భ్రష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు? సంసారాల్ని విడిచిపెట్టిన వాళ్ళు. మా ఆయనేవాడు సంసారమనందున్నవాడు, పైగా శరీరం ఏమిటి? వానరుడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? కొండల మీద కోనల మీద తిరిగాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అనుకోని రీతిలో మీ అన్నయ్య వల్ల ఐశ్వర్యము రాజ్యము భార్య దొరికాయి. అందుకనొక్క 10-15 రోజులు కాలాన్ని మరిచిపోయాడు. ఈ మాత్రానికి ఇంత కోపమా లక్ష్మణ? ఏమయ్యా, మా ఆయన ఏదో అంత దోషం చేసేసినట్టు చెప్తావు? సంసారం వదిలిపెట్టిన వాడు అప్సరసకి లొంగిపోవడమే దోషం కాకపోతే, అయ్యో వాడు కూడా మరి కామాన్ని లొంగ తీయలేకపోయాడండి, మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తున్నాడన్నాం. ఎవరిని ఉద్దేశించి చెప్తోంది ఈ మాట? పేరు చెప్పట్లేదు కానీ విశ్వామిత్రుడిని ఉద్దేశించండి. ఎవరమ్మా అలాగా అన్నారనుకోండి, ఆ పేరు చెప్పింది అనుకోండి, ఇంక ఈయన ఏమైపోవాలి? గురువు గారు విశ్వామిత్రుడు, బాలకాండ అంతాను. అందుకని ఏమయ్యా, ఋషులు దొంగిపోయారయ్యా, మా ఆయన వానరుడయ్యా, ఇన్నాళ్ళకి భార్య దొరికిందయ్యా, ఈ మాత్రానికి ఎందుకయ్యా అంత కోపడిపోతావు? వానర చిత్తంతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన వాడు మాత్రం దోషం చేస్తే అంత కోప్పడకయ్యా. మళ్ళీ వెనకేసుకొచ్చింది. ఇప్పటిదాకా క్షమించాలంది, ఇప్పుడు వెనకేసుకొచ్చింది. వెనకేసుకొచ్చి నువ్వు అసలు పూర్తిగా మరిచిపోయాడు సుగ్రీవుడు రామకార్యం చేయడం అనుకుంటున్నావు. కానీ ఉద్యోగస్తు చిరజ్ఞప్త సుగ్రీవేణ నరోత్తమ కామస్యాపి విధేయేన ఏమిటో హనుమ వచ్చి చెప్పబట్టి పిలిచారు. అందుకే సుగ్రీవుడు బ్రతికిపోయాడంటే ఎవరి వల్ల బ్రతికిపోయాడో తెలుసా అండి? నమ్మినటువంటి బంటులాంటి ఒక మంత్రి, ఎలా వెనకేసుకు రావాలో తెలుసున్నటువంటి భార్య, అన్నిటినీ మించి స్నేహధర్మాన్ని పాటించగలిగినటువంటి ఔదార్యమూర్తి అయిన మిత్రుడు రామచంద్రమూర్తి. వీళ్ళ ముగ్గురి వల్ల సుగ్రీవుడు బతికిపోయాడు. తప్పులు చేస్తాడు, కానీ సుగ్రీవుడి దగ్గర ఉన్న గుణం ఏమిటంటే, ఒకరు వచ్చి చెప్తే వింటాడు. హనుమ వచ్చి చెప్తే విన్నాడు. తారని పంపి తార చెప్తున్న మాటలకి నువ్వు అలా చెప్తావు ఎందుకు, నేను తప్పు చేశానంటావు ఎందుకు అని బయటికి రాలేదు. ఇవన్నీ వినపడుతున్నాయి. వినపడుతున్నా తప్పు ఒప్పుకుంటాడు. నీకు మరో మార్గం లేదు, లక్ష్మణుడు వస్తే నువ్వు అంజలి ఘటించి క్షమాపణ చెప్పని చెప్పారు హనుమ. అదే తార చెప్తోంది ఇవాళ. అలా చెప్పినా వింటాడు. ఆ వినే లక్షణం ఒక్కటి ఉంటే ఎలా ఉద్ధరింపబడిపోతారో మనకి ఈ కాండలో ఈ సర్గలు చూపిస్తాయి. నీ అంత నీకుగా బుద్ధి అత్యంత దృఢతరం కాకపోవచ్చు, కానీ పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తే పూనికతో దాన్ని అనుసరించగలిగినటువంటి లక్షణం కనీసం ఉంటే
దాని చేత ప్రమాదం రాదు. కొంతమందికి కొన్ని రకాల బుద్ధులు ఉంటాయి. ఒక రాగి పాత్ర తీసుకెళ్లి ఎంత చింతపండు పెట్టి తోమి మీరు కాసేపు బయట పెట్టండి, దానికి మళ్ళీ కిలు అంటుకుంటుంది. మొసలిని తీసుకెళ్లి త్రివేణి సంగమంలో జీవితాంతం పడుకోబెట్టండి, ఎవడు కాలెడతాడు లాగుదామని చూస్తూ ఉంటుంది. పందిని తీసుకెళ్లి ఎన్నాళ్ళు పన్నీటితో స్నానం చేయించండి, బురదలో పడుకోవడం మానదు. వాడిని జీవితాంతం కూర్చోబెట్టి భగవంతుడి గురించి చెప్పండి, వాడి దృష్టిలో వాడి బుర్రలో ఎప్పుడు దిక్కుమాలిన ఆలోచనలు, ఎప్పుడు ఎవరిని ఏ అనవసరపు ప్రశ్న వేసి ఆ ప్రశ్న ద్వారా సమాచారాలు రాబడదాం, అవతలవాడిని ఎలా బురిడి కొట్టిద్దాం, ఎలా బురిడి కొట్టించి మనం సంతోషిద్దాం, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనే తప్ప తన విన్నదాని వల్ల జీవితం మార్చుకునేటటువంటి స్థితిని మాత్రం పొందడం. చొప్పదంటూ ప్రశ్నలు, దానివల్ల అర్థం ఉండవు. అర్థం లేనటువంటి ప్రశ్నలన్నీ వేసి తమని తాము పాడు చేసుకుంటారు, ఇతరుల సమయాన్ని పాడు చేస్తారు. అలాంటి వాళ్ళ వల్ల ఎన్నటికీ వారు మారలేరు. మారగలిగిన వాడు ఎవరైనా ఉంటే సుగ్రీవుడికి హనుమ వచ్చి చెప్తే మార్చుకున్నట్టు విన్నదాని వల్ల తన దోషాన్ని తాను ఒప్పుకుని మార్చుకోగలిగితే జీవితం ప్రయోజనం ఉంటుంది. లేని నాడు ఎన్నిసార్లు కిష్కింధకాండ విన్నా ప్రయోజనం ఉండదు. ఇది పైకి చెప్పకుండా మహర్షి తీర్పు. హనుమ మాట వింటే సుగ్రీవుడు బతికి బట్ట కట్టాడు, తార మాట ఒప్పుకుంటే సుగ్రీవుడు బతికి బట్ట కట్టాడు. నువ్వు కూడా విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటేనే బాగుపడతావు తప్ప రాత్రల్లా వినేసి పొద్దున్న అయ్యేటప్పటికీ నీ దిక్కుమాలిన ఆలోచనలతో ఫోన్లు మొదలెడితే నువ్వు బాగుపడవు. అందుచేత ఇది తెలుసుకో అని చెప్పడానికి మహానుభావుడు ఇంత అందమైనటువంటి సర్గనిచ్చారు. ఇచ్చి ఆయన అంటారు, ఆ తార అంటుంది, ఏమయ్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే నిలబడిపోతావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా? నువ్వేం పరాయివాడివా? నువ్వు నీ మిత్రుడింటికే కదా వచ్చావు, సుగ్రీవుడికి రాముడికి తేడా లేదు కదా, సుగ్రీవుడు కూడా రాముడితో సమానమైనటువంటి వాడే కదా, నీకు అన్నగారు లాంటి వాడు, నీకు మిత్రుడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం త్వయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. ఏమయ్యా అంతఃపురంలోకి సుగ్రీవుడు పడుకున్నటువంటి మందిరంలోకి వస్తే ఆయన యొక్క అంతఃపుర కాంతలు కనపడతారు అని సందేహిస్తున్నావా? ఏమి దోషం లేదయ్యా. మిత్రుడైనటువంటి వాడు అన్యభావన లేకుండా వచ్చి మిత్రుడితో కూర్చుని మాట్లాడేటటువంటి వాడు, మిత్రుడి భార్యని తన చెల్లెలిగానో వదినిగానో చూడగలిగినటువంటి గుణసంపద ఉన్నవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా, ఏం దోషం లేదు. ఇక్కడ ఉండిపోతామే లక్ష్మణ, రా లోపలికి అంది. అంటే ఇప్పుడు సుగ్రీవుణ్ణి చూడకుండా వెళ్ళిపోతానని ఎలా అనగలడు? అంత మర్యాదగా ఆహ్వానిస్తుంటే భార్య, అందుకని తన స్నేహితుడి భార్య. అందుచేత లక్ష్మణమూర్తి అంతఃపురం లోపలికి వెళ్ళారు. లోపలికి లక్ష్మణుడు వస్తాడని సుగ్రీవుడు బహుశా ఊహించి ఉండడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ధనస్సు యొక్క టంకారం వినపడిందో గబాలను పడుకున్నవాడు పడుకున్నట్టే తల్పం మించి ఎగిరి దూకి ఆ ఒళ్ళో రుమని పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇంతలో గబుక్కుని తెర తీసుకుని లక్ష్మణమూర్తి లోపలికి వచ్చేసారు. లోపలికి వస్తే రుమాంతు వీర పరిరభ్యగాఢం వరాసనస్థో వరహేమ వర్ణ దదర్శ సౌమిత్రి మదీన సత్వం విశాల నేత్ర సువిశాల నేత్రం. బంగారు రంగుతో మెరిసిపోతున్నటువంటి సుగ్రీవుడు తొడ మీద రుమని కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఉన్నట్ట. తెర తీసుకుని లక్ష్మణుడు లోపలికి రాగానే ముఖం వివర్ణం అయిపోయిందిట, తన దోషం జ్ఞాపకానికి వచ్చింది. అలా అవడం కూడా చాలా గొప్ప విషయం. అందరికీ అవమంటే అవదు. తిరగబడి డబాయించేవాడికి ముఖం అలా అవదు. తన తప్పు తాను ఒప్పుకున్న వాడికి మాత్రమే ముఖం వైవర్ణ్యాన్ని పొందుతుంది. అది కూడా ఉత్తమ లక్షణమే. అందుకే మారుతున్నాడు అనడానికి గుర్తేది చెప్తారో తెలుసా? తప్పు రహస్యంగా చేయడం మొదలెట్టడం కూడా మారుతున్నాడనడానికి మొదటి లక్షణం. అంతకుముందు నన్ను ఎవడేం చేస్తాడని 10 మందిలో బరితిగించి చేసేవాడు. ఇవాళ అలా చెయ్యట్లేదు. కొంచెం చాటు మాటు పెట్టుకుంటున్నాడు. అంటే ఏమైంది? ఎవరికో భయపడ్డం మొదలు పెట్టాడు. అది మార్పు. అందుకే పెద్దలు అన్నారు, అక్కడ నువ్వు మళ్ళీ ఇంకా కొంచెం పుటం పెట్టు. ఒక నగ చెయ్యాలంటే అంత తొందరగా అయిపోతుందా? ఒకసారి కంసాలి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడండి.
బంగారాన్ని కాలుస్తారు, ముద్దయిపోతుంది. మనం అంటే గొలుసు టక్కని చక్కగా మెడలో వేసేసుకుంటాం. కానీ వారు చిన్న పలకలాంటి తీసుకుని దాని మీద నోటితో ఇలా వంకరగా ఉండేటటువంటి సాధనాన్ని పట్టుకుని కరిగిన బంగారాన్ని ఇలా నోటితోకి తీసుకుని ఎంత ఊదాలో అంత పూస పెట్టి శ్రావణంతో ఆ పూసని ఈ పూసని కలిపి చిన్న టంకం పెట్టి మళ్ళీ దీన్ని కాల్చి లక్క పెట్టి ఇన్ని చేస్తే తప్ప మీరు మెడలో వేసుకోవడానికి ఆభరణం రావట్లేదే. ఇంతకుముందు దుష్టుడైనటువంటి చారిత్రం ఉన్నవాడు ఒక్క రాత్రిలో మారిపోతాడా? మారడు. దానికి సమయం పడుతుంది. కొద్ది కొద్దిగా మారుతాడు. వైక్లభ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు, మారుతూ ఉంటాడు. అందుకే మీకు ఏ దేశంలో ఎక్కడ ఈ ప్రక్రియ కనపడదు. మీకు ఇతర దేశాల్లో ఎక్కడ పురాణాలు చెప్పుకోవడం, జనం అందరూ సాయంకాలం వచ్చి కూర్చోవడం, ఎవరో నాలా తెలియనటువంటి వాడు కూర్చుని అందులో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడడం, విన్న వాళ్ళందరూ ప్రసాదం పుచ్చుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవడం, దాన్ని తలుచుకోవడం, మీకు ఇతర సంప్రదాయములలో ఇతరమైన దేశములలో ఇది కనపడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ అమెరికాయో ఎక్కడికో వెడితే పురాణాలు చెప్పడం అన్న ప్రక్రియ కానీ, లేకపోతే వాగ్గేయకారులు ఇచ్చినటువంటి కృతులను కీర్తనలను పాడడం కానీ, భగవత్ సంబంధంగా నాట్యం చెయ్యడం కానీ, అగ్నికార్యం చేసి ప్రకృతి ఇచ్చిన సంపదని ప్రకృతికి ఇచ్చి దేవతలకిచ్చి కృతజ్ఞతాపూర్వకంగా ప్రసాదంగా వర్షాన్ని ఐశ్వర్యాన్ని పొందడం కానీ ఈ జాతి గొప్పతనానికే తెలుసు. ఇది మన జాతి గొప్పతనం. అందుకే మన ధర్మం వైదిక ధర్మం. అందుకే అటువంటి వైదిక ధర్మం ఉన్నవాళ్ళం కాబట్టే ఎవ్వరూ ఒక్కసారి మారతారు అని అనరు. క్రమక్రమంగా తన స్వభావాన్ని మార్చుకోవాలని కోరుకుంటారు. అందుచేత అంతటి మహానుభావుడు లక్ష్మణుడు కూడా లోపలికి వస్తే సుగ్రీవుడు అలా కనపడితే ఆ సుగ్రీవుడు ముఖం వైవర్ణ్యం పొందితే ఆనందించే ఉంటాడు. అప్పుడు ఇంత దోషం చెప్పింది పైగా తార ఎక్కడున్నాడో తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసు, వాళ్ళ కామోపభోగమనందున్నాడు, దోషమే చేశాడు. నీ అన్నగారికే క్షమించవయ్యా, రా లోపలికి. నీ అన్నగారైతే చూడకుండా వెళ్ళిపోతావా? రా, మిత్రుడింట్లోకి రాకుండా పెడతామే, లోపలికి రా అంతఃపురంలోకని పిలిచింది. ఇప్పుడు గబాలన బాణం ఎక్కుపెట్టి కొట్టేస్తారా? కొట్టలేడు. ముందు ఈ అధ్యవసాయాన్ని కల్పించింది, కల్పించప్పుడు తీసుకొచ్చింది. తార గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తార గొప్పతనం ఇంత పీకలు ఎగిరిపోతాయన్న సమయంలో కూడా తార వెళ్ళి మాట్లాడితే కోపాన్ని కాని కామాన్ని కాని నిగ్రహింపచేస్తుంది. అంతఃశత్రువుని నిగ్రహింపచేసి ఎప్పుడు తాను అటువంటి స్థితికి వశురాలై ఉండగా, తాను కూడా నిన్న వచ్చినప్పుడు చెప్పాను కదా, కనుగుడ్లు తిరుగుడు పడుతూ వడ్డాణం జారిపోతూ పెట్టుకున్న నగలు కిందకి జారిపోతూ బయటికి వచ్చింది ఆవిడ. కానీ మాట మాత్రం ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి. అందులో అసత్యం ఉండదు. అలాగని ధర్మబద్ధంగా ఉండడము మానదు, అలాగని పరమ ప్రయోజనాన్ని సాధించుకోవడము విడిచిపెట్టదు. ఒక మాట ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్ళగలదో, ఒక మాట మాట్లాడటం సక్రమంగా వస్తే జీవితాలు ఎలా ఉంటాయో మనకి నేర్పుతుంది రామాయణం. అందుకని జీవితంలో తారలా మాట్లాడటం నేర్చుకుంటే బహుశా అసలు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు, అందరూ సంతోషపడతారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి అంటుంది. అంతేకాని ఎక్కడైనా వ్యగ్రత కనపడిందా? తారలో కనపడదు. మాట యొక్క అందం ఏమిటో నిరూపిస్తుంది తార. మాట పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్యుడికి. ఈ మాట మాట్లాడడం, మాటతో భగవంతుణ్ణి అర్చించడం, మాటతో అంతఃశత్రువుల్ని పడగొట్టడం. ఎందుకు వింటారు పెద్దల దగ్గర ఉపన్యాసాలు? ఎందుకు వింటారు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి మాటలు? అంటే గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చునేది ఎందుకు అంటే, లోపల ఉన్న అంతఃశత్రువుల్ని మనం గెలవలేం కనుక వాళ్ళ మాటల చేత వాళ్ళు మన అంతఃశత్రువుల్ని గెలిచేటటువంటి స్థితిని, ఆ బలాన్ని వాళ్ళు మన మనస్సుకి అందిస్తారు. అలా అందించగలరు కాబట్టి వాళ్ళ మాటలు వినడానికి మనం వెడతాం. ఇది ఈ అంతఃశత్రువుల్ని కూడా గెలిపించగలిగినటువంటి స్థితికి తీసుకెడుతుంది మాట. మాట యొక్క గొప్పతనం మనుష్య జాతికే పనికొస్తుంది. ఆనాడు పనికొచ్చిందంటే వానర జాతి యొక్క ఉత్కృష్టత చేత పనికొచ్చింది. అందుచేత మాట గొప్పతనం ఏమిటో తార నిరూపిస్తుంది మనకి. ఇటువంటి పరిస్థితుల్లో చూశాట. కానీ సుగ్రీవుని గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లక్ష్మణమూర్తి వచ్చి ఇలా ఎదురుగుండా నిలబడ్డారు.
నిలబడగారే ఉన్నవాడు ఉన్నట్టు సంరక్తనయన శ్రీమాన్ విచిచాల కృతాంజలి బభూవాస్థితస్తత్ర కల్పవృక్షో మహానివా. మహర్షి ఒక ఉపమానం వేశారంటే దానికి తిరిగి ఉండదు. ఒక్కసారి ఆ కల్పం మీద కూర్చున్నవాడు రుమ దూకేసేటట్టు ఆ ఉన్నటువంటి ఆసనం నుంచి ఒక్క దూకేట. దూకి గభాలను వెళ్ళి లక్ష్మణమూర్తి దగ్గరికి ఇలా 2 చేతులతోటి అంజలి ఘటించి వంగి శిరస్సు ఉంచి ఇలా నమస్కారం చేసేట. అన్నిటికన్నా మనకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎన్ని దోషాలు చేయనివ్వండి, వాడు వచ్చి ఒక్కసారి ఇలా అన్నాడు అనుకోండి, వాడి జోలికి వెళ్ళరు. ఆర్తస్య రక్షణే పుణ్యం అని దేవి భాగవతంలో చెప్తారు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఆర్తితో వచ్చి శరణాగతి చేసినటువంటి వాడిని రక్షించడమే పుణ్యం. అందుకని ఆర్తితో వచ్చి శరణాగతి చేస్తున్నాడు, వచ్చి అంజలి ఘటించి నిలబడిపోయాడు. ఇంకా నోరు విప్పి మాట్లాడక్కర్లేదు. ఎలా ఉన్నట్టు అలా నిలబడితే కల్పవృక్షంలా ఉన్నట్టే. కల్పవృక్షంలా ఉండడం ఏమిటి? మెడ నిండా మాలలు ఉన్నాయి, హారాలు వేసుకున్నాడు, మంచి వస్త్రాన్ని ధరించాడు, రకరకాలైనటువంటి మధువు సేవించాడు, ఒంట్లోంచి నోట్లోంచి సువాసనలు వెదజల్లుతున్నాడు. అందుకని కల్పవృక్షంలా ఉన్నట్ట బాహ్యం. అంతరం ఏమిటి? సుగ్రీవుడు కల్పవృక్షమే. కల్పవృక్షం నీడలో నించున్న వాడికి కోరిక తీరకపోవడం ఉండదు. ఇవాళ సుగ్రీవుడు రామచంద్రమూర్తి కార్యం మీద వచ్చి నిలబడుతున్నాడు కనుక రామకార్యం కూడా నెరవేరి తీరుతుంది. ఆ వానరులందరినీ అన్ని దిక్కులకి పంపిస్తాడు. సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో విశేషమైనటువంటి ధృతితో ప్రవర్తిస్తాడు. ఇది చెప్పడానికి కల్పవృక్షో మహానివా, కల్పవృక్షంతో సమానంగా వచ్చి నిలబడ్డట. లక్ష్మణుడికి మాత్రం సుగ్రీవుణ్ణి చూడగానే మళ్ళీ ఒక్కసారి కోపం వచ్చింది. మళ్ళీ ఇలా కామమునకు వ్యసనమునకు లోనై ఉన్నాడరా వీడు అని మనసులో కోపం వచ్చి ఆయన అన్నారు, సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీచ రాజా లోకే మహీయతే. ఏమయ్యా సుగ్రీవా, ఏమిటయా ఈ పరిస్థితి నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఉత్తమమైనటువంటి అభిజనంతో కూడుకున్నటువంటి వాడై ఉండాలయా రాజంటే. సానుక్రోశో జాలి కలిగినటువంటి వాడై ఉండాలి. జితేంద్రియ ఇంద్రియములను గెలిచినటువంటి వాడై ఉండాలి. కృతజ్ఞ చేసిన ఉపకారాన్ని మర్చిపోని వాడై ఉండాలి. సత్యవాది ఒక మాట చెప్తే తప్పని వాడై ఉండాలి. రాజా లోకే మహీయతే, అటువంటి వాణ్ణి ఈ లోకం రాజు అని గౌరవిస్తుంది. ఇవాళ లక్ష్మణమూర్తి చెప్పినటువంటి గుణాల్లో ఏ మంచి గుణాలు ఉన్నాయి సుగ్రీవుడి దగ్గర? చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే వీళ్ళందరినీ పెట్టుకుని ఉన్నాడు. కృతజ్ఞుడైపోయాడు, చేసిన ఉపకారం మర్చిపోయాడు, ఆడిన మాట మర్చిపోయాడు, ఇంద్రియముల యొక్క నిగ్రహమా తప్పిపోయాడు. నిన్ను రాజుని ఎలా పిలవడం? నిన్ను రాజుని చేసినటువంటి వాడు చిన్నబుచ్చుకునేలా చేశావు. వేరొక మాట, నిన్ను రాజుని చేయడం మా తప్పు, అంతే కదా. ఇంకొక మాట అని ఇలా ఉండొచ్చా రాజంటే? యస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణాముపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంసతరస్తతః. మిత్రుల దగ్గర సహాయం పొంది ఆ మిత్రులకి సహాయం చెయ్యడంలో పొరపాటు చేసిన వాణ్ణి, తప్పు చేసిన వాణ్ణి, తిరిగి ఉపకారం చెయ్యని వాణ్ణి లోకం ఏమని పిలుస్తుందో తెలుసా? క్రూరుడు అని పిలుస్తుంది. అందుకని ఇవాళ నిన్ను లోకమంతా సుగ్రీవుడు అనేటప్పటికేమనాలి? క్రూరుడైన సుగ్రీవుడు అని పిలుస్తుంది. నీకొక్క మాట చెప్తాను చూడు సుగ్రీవా. శతమశ్వానృతే హంతి సహస్రం తు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుషానృతే. ఎప్పుడైనా సరే ఒక్క గుర్రం విషయంలో కానీ అసత్యం ఆడాడా? నేను మీకు గుర్రం ఇస్తానండి అని గుర్రం ఇవ్వడం మానేశాడు అనుకోండి, ఆ గుర్రం విషయంలో దోషం చేస్తే 100 గుర్రాల్ని నిష్కారణంగా చంపేసిన వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది. ఒక ఆవు విషయంలో దోషం చేశాడనుకోండి, అందుకే పవిత్రత పెరిగిన కొద్దీ అమృతం యొక్క స్థాయి కూడా మారిపోతుంటుంది. అందుకే మన వాళ్ళు భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాల్లో ఏ క్షేత్రానికైనా సరే నేను వస్తాను అని అనమంటారు. కాశీ వెళ్ళాలనుందండి అనమంటారు, గయ వెళ్ళాలనుందండి అనమంటారు, ఏదో పశుపతినాథ్ వెళ్ళాలనుందండి అనమంటారు. కాశీ వెడతాను అనొచ్చు, తిరుపతి వెడతాను అనొచ్చు, రామేశ్వరం వెడతాను అనకూడదు. రామేశ్వరం వెడతాను అని నోటితో అని వెళ్ళలేదా, దాని దోషం చాలా గట్టిగా వేసేస్తారు.
రామేశ్వరం విషయంలో ఎప్పుడైనా అంటే ఏమనాలంటే ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి రామేశ్వరం తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని ఆయన మీద పెట్టాలి తప్ప రామేశ్వరం పెడతాను అని నువ్వు అనకూడదు. ఒక్కొక్క క్షేత్రం యొక్క ప్రాధాన్యత చేత దాని తీవ్రత మారుతుంటుంది, నీ సంకల్పం కూడా దోషము అలాగే ఉంటుంది. అందుకని ఒక గుర్రం విషయంలో తప్పుగా మాట్లాడితే, అమృతం చేస్తే, దానం ఇస్తానని ఇవ్వకపోతే వాడు 100 గుర్రములను చంపిన పాపం వస్తుంది. అది ఒక గోవు విషయంలో చేస్తే 1000 గోవుల్ని చంపినటువంటి పాపం వస్తుంది. అలాంటిది సంధ్యావందనం చేస్తూ తను ఒక మాట చెప్పి ఉపకారం చేస్తాను అని, ఆ ఉపకారం చేస్తానన్న మాటకి కట్టుబడక మాట తప్పినవాడు తన బంధువులందరినీ చంపేసి వాళ్ళని తినేసి తనని తాను చంపుకుని తాను చచ్చిపోయిన వాడితో సమానం అవుతాడయా సుగ్రీవా. ఇంకింతకన్నా ఏం కావాలి? చంపేస్తే ఇంతకన్నా తక్కువ నా దృష్టిలో. ఈ మాట అనేకన్నా నిజంగా ఏమైపోవాలి సుగ్రీవుడు ఈ మాట విని? ఇవాళ నువ్వు కట్టుకున్న పాపం ఎటువంటిదో చూసావా? పైగా రాముడి విషయంలో చేశావు. ఆ గుహలో మహానుభావుడు ఏడుస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఇలా మగువులతో మద్యంతో కాలం గడుపుతున్నావు. పూర్వం కృతార్థో మిత్రాణం నత ప్రతికరోతి యః కృతజ్ఞ సర్వభూతానాం సవద్య ప్లవగేశ్వర. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట పుచ్చుకొని ఇంకా ఒక మాట వదిలేశాడు లక్ష్మణుడు. అసలు అగ్ని సాక్షిగా అంగీకరించి ఉపకారం పొందేసి దాని ఫలితాన్ని తాను అనుభవించేసి తానిచ్చిన మాట మరిచిపోయిన వాణ్ణి లోకమంతా కలిసి చంపేస్తుంది. ఎందుచేతంటే వాడు కృతజ్ఞుడు గనక. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ బ్రహ్మహత్య చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. సురాపేచ మద్యపానం చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. చోరే దొంగతనం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. భగ్నవ్రతే తథా ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసిన వాడికి ఉండొచ్చు. నిష్కృతిర్విహితా సిద్ధి వీటన్నింటికీ నిష్కృతి ఉంటుంది, కానీ కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఒకరి దగ్గర ఉపకారం పుచ్చుకుని తిరిగి ఉపకారం చెయ్యవలసి వస్తే మొహం సాటేసిన వాడికి మాత్రమే ప్రాయశ్చిత్తం లేదు. వాడు కృతజ్ఞుడు, వాడికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి మహాపాపం చేసిన వాడితో సమానం. అంటే ఇవాళ సుగ్రీవ నువ్వు అటువంటి స్థితిలో పడిపోయి ఉన్నావు. అనార్యస్తం కృతజ్ఞశ్చ మిథ్యవాధీచ వానరా పూర్వం కృతార్థో రామస్య నత ప్రతికరోషియత్. రామునికి ఉపకారం చేస్తాను అని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చెయ్యలేదు. నేను పైన చెప్పిన ఏ ఏ పాపములు ఉన్నాయో వాటన్నింటినీ నువ్వు పొందినటువంటి వాడివి అవుతున్నావు. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రమ నత్వాం రామో విజానీతే సర్పం మండూకరావిణం. నిన్ను చూసి రాముడు అనుకున్నాడు, నీ వినయ విధేయతలు, నువ్వు కూర్చోవడం, నువ్వు మాట్లాడడం, నువ్వు నమస్కారం చేయడం, ఇవన్నీ చూసి చాలా మంచి మిత్రుడు అనుకుని వాలిని చంపి నీకు పట్టాభిషేకం చేశాడు. కానీ మా అన్న రాముడు కనిపెట్టలేకపోయాడయా, కప్పలా అరుస్తున్న పావుని నువ్వు అని గ్రహించలేకపోయాడు. ఎంత గొప్ప మాట అనేశాడో చూడండి. నిజంగా ఒక్కొక్క మాట అంటే తన్నుకు చచ్చిపోవాలి నిజంగా. రామకృష్ణ పరమహంస ఒకసారి దక్షిణేశ్వరంలో కాళికాలయానికి వెడుతున్నారు. సాయంకాలం వెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది. ఆ కప్ప అరుస్తుంటే విన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ అట్నుంచి తిరిగి వస్తూ చూస్తే ఆ కప్ప అలాగే అరుస్తోంది. ఆ కప్ప వంక చూసేసారి బాధపడి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నవారు, ఏమండి మీరు ఎందుకు ఆ కప్పను చూసి అంత బాధపడుతున్నారు అన్నారు. ఎటువంటి మహాపురుషుడికి అటువంటి ఆలోచనే వస్తుంది. ఆయన అన్నారు, పావుని చూస్తే బాధేస్తోందయా, కప్పని చూసి కాదు అన్నారు. అదేమిటండి పావుని చూసి బాధ ఎందుకు అన్నారు. ఆ పాము త్రాచుపాము, ఆ పాము నాగుపాము, ఆ పాము కొండ చిలవ అయితే ఈ కప్పని మింగేసి ఉండేది. వచ్చిన బాధ ఆ పాము నీటి పాము, పట్టుకున్నది పెద్ద కప్పని. ఇప్పుడు అది మింగదు, వదలదు. దానివల్ల దోషం ఎవరిది? పావుది. కప్పని సంపదు, కప్పని వదలదు. బాధ ఎవరికి? కప్పకి. తెలిసి తెలియని గురువు చేతిలో పడిపోతే శిష్యులు ఇలాగే బాధపడతారయా. ఒక గురువు స్థాయిలో
ఎంత అందమైన మాట మాట్లాడేశారో చూడండి రామకృష్ణ పరమహంస. ఒక్కొక్క మహానుభావుడి నోటి వెంట ఒక్కొక్క మాట వస్తే ఎంత గంభీరంగా ఉంటాయో చూడండి. ఇంకా ఇంతకన్నా ఎన్ని తిట్లు తిట్టాలి, ఏమనాలి? నిన్ను చూసి రాముడు కప్ప అరుపులు అరుస్తున్న పామువి అని తెలుసుకోలేకపోయాడయా. కప్ప అరుస్తోంది అనుకోండి, మనం పెద్ద బెంగెట్టుకోం. ఎందుకంటే కప్ప కరిచింది అనుకోండి, దానివల్ల ఏమిటి ఉపద్రవం? కప్ప కరవనే కరవలు, దిక్కుమాల కప్ప పాపం అది కరవడం ఏమిటి? సాధు జీవి అదేం కప్ప కరిచేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడిని నేను చూడలేదు మరి ఇప్పటివరకు ఎక్కడ ప్రపంచంలో. అంటే కప్పని పొరపాటున మనం తొక్కేసినా కప్ప మన ఏం చేయలేదు, బెగబెగమంటూ పోతుంది. కానీ అందుకని ఏమీ చెయ్యకుండా ఎప్పుడూ చేస్తుంది ప్రమాదం అనేటటువంటి బుద్ధి కూడా మనకి కలగకుండా హాయిగా మనం వెళ్ళిపోయేది ఎప్పుడు అంటే, కప్పలు ఎన్ని బెకబెకలాడుతున్నా వెళ్ళిపోతుంటాం. కానీ ఒక్క పాము బుస్సు వినపడింది అనుకోండి, చాలా భయపడిపోతాం. రెండు అంత వ్యతిరిక్తమైనటువంటి స్థితి కలిగిన ప్రాణులు. కానీ నువ్వు బెకబెకమన్న పామువి తెలియక పాపం కప్ప అనుకుని ఊళ్ళో పెట్టుకున్నాడయ్యా మా అన్నయ్య, కరిచేసావయ్యా మా అన్నయ్యని. ఇంత మాట అన్నాక నిజంగా సుగ్రీవుడికి ఎంత బాధ ఉండాలి. అయినా సరే నోరు విప్పలేదు. విప్పడానికి నోరు విప్పేంత స్థితి ఎక్కడుంది పాపం? కానీ తాగిన మైకం అంతా దిగిపోయిందిట. నోరు విప్పి మాట్లాడడానికి మాత్రం ఇవాళ తను చేసిన దోషం. కానీ నా దృష్టిలో అయితే నేను అనుకుంటాను, సుగ్రీవుళ్ళ అలా ఉండడం చాలా కష్టం. ఇవాళున్న పరిస్థితుల్లో మీరు చూడండి, మనం స్కూటర్ మీద వెళ్ళిపోతుంటాం, ఆయనే చూసుకోకుండా వచ్చి సైకిల్ వాడు మనకి గుద్దేస్తాడు. గుద్దేసి మనం ఇలా చూస్తాం, వాడు పిల్లాడు, ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లాడు, అయ్యా నా తప్పేనండి అండో. నీది తప్పు కరెక్ట్, నీ పొరపాటు వల్ల అవతల వాడు ఇబ్బంది పడ్డాడు అనుకో, అయ్యా మీ తప్పు లేదండి, తప్పు నాది అని నువ్వు ఎందుకు అనలేవు? నీకు ఎందుకు ఉండదు ఆ సంస్కారం? నీ తప్పు అయితే నీ తప్పు అంగీకరించి తల ఉంచుకుని వెళ్ళిపోవడమే. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు యథార్థంగా. కానీ ఇవాళ మీరు చూడండి, రోడ్డు మీద ఒకరినొకరు, ఒక సైకిల్ వాడు నిష్కారణంగా వచ్చి ఇంకోడిని గుద్దినా మొదట నోటెంట వచ్చే మాట, యా మీరు చూసుకోక్కర్లేదా అంటాడు. తిరగబడిపోయేటటువంటి స్థితే. కానీ అయ్యా నాకు పొరపాటు అయిపోయింది, క్షమించండి సార్, ఏమనుకోకండి అని ఒక్క మాట అంటే యువతల వారు నిజమే పొరపాటు అయిపోయింది ఫోన్లే అంటారు. ఒకవేళ అయినా వినకుండా వాడు అరుస్తున్నాడు అనుకోండి, బాబు నీ తప్పేం లేదయ్యా, నాదే పొరపాటు అని నువ్వు తల ఉంచుకుని వెళ్ళిపో, నీ దోషం కాబట్టి. కానీ ఇవాళ అలా తల వంచుకుని వెళ్ళిపోయేటటువంటి సంస్కారం పోయింది మనలో. ఈ సంస్కారం ఆనాడు సుగ్రీవుడు చూపించాడు. తన ఎంత దోషం ఉంది హనుమ చెప్పారు. రాముని పనుపున లక్ష్మణుడు వచ్చాడు అంటే రామకోపాన్ని కడుపులో పెట్టుకుని వచ్చాడు, కానీ చంపడు. ఎందుకంటే రాముడికి మిత్రత్వం తెలిసాయా, చంపడం చేత కాదు అన్నాడు. అందుకని ఇవాళ ఏం మాట్లాడినా అంజలి ఘటించి అలా ఒప్పుకో అంతే, ఒక్క మాట ఎదురు మాట్లాడకన్నారు. హనుమ మాటలు విన్నాడు కాబట్టి బతికిపోయాడు సుగ్రీవుడు. ఈ మాట వినే ధోరణి మనకుంటే, మన వల్ల ఒక పొరపాటు జరిగితే తల్లి కాని తండ్రి కాని ఒక మాట అంటే దాన్ని అంగీకరించగలిగిన స్థితి మనలో ఉందనుకోండి, సమాజం పరిఢవిల్లుతుంది. మనం దేశాన్ని ఉద్ధరించెయ్యక్కర్లేదు. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తెలుగు బాల అని నువ్వు దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు. నీ భార్యని నువ్వు జాగ్రత్తగా చూసుకొని, నీ తల్లిదండ్రులకి నమస్కారం చేసి నువ్వు జాగ్రత్తగా పెట్టుకుని, నీ విద్యుక్త కర్తవ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇవాళ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారంటే, వాళ్ళకు తప్పు చేస్తే మీరు పిలిచి 2 నిమిషాల కన్నా ఎక్కువ 3వ నిమిషం వాళ్ళని దెబ్బలాడారు అనుకోండి, బా నాన్నగారిని చెప్పాను కదా తప్పేండి, ఇంక ఓ క్లాస్ పీకేకండి దొరికాం కదా అని అంటున్నారు వాళ్ళు కూడా. అరే వాట్ ఏ సర్ప్రైజింగ్ టెండెన్సీ ఇట్ ఈస్. అంటే వాళ్ళు దోషం చేస్తే ఎంతసేపు మాత్రమే మాట్లాడాలో తండ్రి గుర్తిరిగి ఉండాలి ముందు. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే తండ్రి అపరాధి అయిపోతున్నాడు. అంత స్థితిలో ఇవాళ సమాజం ఉంటే, ఆ స్థితిలో కుటుంబాలు ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది రామరాజ్యం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి ఉండమంటే? ఇంట్లో ఉంటుంది. ఇన్ని మాటలన్నా హనుమ చెప్పారు కాబట్టి సుగ్రీవుడు అంజలి ఘటించి నిలబడపోవడంలో సుగ్రీవుడి గొప్పతనం ఉంది. ఆ విషయంలో సుగ్రీవుడి పాదాలకి నా తల తగిలేటట్టు నేను నమస్కారం చేస్తాను. సుగ్రీవుడి వల్ల నిజంగా
తప్పు చేసిన రోజున అలా శిరస్సు ఉంచి ఎవరు ఏమన్నా నిలబడిపోయేటటువంటి ఓర్పు ఈశ్వరుడు కటాక్షించుగాక. అదే సమయంలో అంతంత పొరపాట్లు జరగకుండా కూడా ఈశ్వరుడు చూచుగాక. అందుకని ఈ మాటలు చెప్పి ఆయన అన్నాడు, సత్వం గ్రామ్యేషు భోగేషు సత్వో మిథ్యా ప్రతిశ్రమ నత్వాం రామో విజానీతే సర్పం మండూకరావిణం కృతంచేన్నాభిజానీషే రామస్యాక్లిష్టకర్మణ సద్యస్తం నిశితైర్బాణై హతో ద్రక్షసి వాలినం. ఏమయ్యా, నువ్వు చేసిన దోషానికి మా అన్నయ్యని ఏడిపించిన ఏడుపుకి ఇప్పుడే చంపేస్తాను, ఇక్కడే నువ్వు పోతావు వాలి వెనకాలన్నాడు అని అన్నయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఒరే, సామంతో మాట్లాడరా, తప్పురా, వ్యగ్రతతో మాట్లాడకని. నచ సంకుచిత పంధాయన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదవన్వగా. వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు, నీ మాట మీద నీవు నిలబడు, లేకపోతే వాలి వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది అని. ఇది చూసి కూడా సుగ్రీవుడు మాట్లాడలేదు, ఇది విని కూడా సుగ్రీవుడు మాట్లాడలేదు. ఇది విని మాట్లాడినది ఎవరంటే మళ్ళీ తార మాట్లాడింది. ఆవిడ గొప్పతనం అది. ఆవిడంది, ఈ పొరపాటుకి భర్త ముందు రుమ ఇతర వానర స్త్రీలు అలా చేతులు కట్టుకు దూరంగా నిలబడిపోయారు భయపడిపోతూ. నక్షత్రముల మధ్యలో చంద్రుడు నిలబడినట్టు నిలబడిపోయాడు సుగ్రీవుడు. ఇంతమంది భార్యల ముందు నిందిస్తున్నాడు లక్ష్మణుడు. అయినా మహానుభావుడు నిజంగా ఆ విషయంలో సుగ్రీవుడు గొప్పే. చేతులు కట్టుకుని తల ఉంచి అంజలి ఘటించి ఉండిపోయాడు. తార అంది, నైవం లక్ష్మణ వ్యక్తవ్యో నాయం పరుషమర్హతి హరిణామీశ్వర శ్రోత్రం తమ వక్త్రాతిశేషత. లక్ష్మణ, నువ్వు ఏమైనా అనుకో, కానీ నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు. అందున నువ్వు తపస్సున్నవాడివి, ధర్మాధర్మములు తెలిసున్నవాడివి, అంతంత మాటలే సుగ్రీవుణ్ణి తెలిసున్నవాడివి కనుక నీ నోటి వెంట అసలు రాకూడదు. నైవాకృతజ్ఞ సుగ్రీవో నశఠో నాపిదారుణ నైవానృత కథో వీర నజిహ్మశ్చ కపీశ్వర. ఈయన కుటిలుడు కాడు, అసత్యవాది కాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాడు, శఠుడు కాడు. శఠుడు అంటే రహస్యంగా అపకారం చేసేటటువంటి వాడు అసలే కాడు. అందుకని అటువంటి వాణ్ణి పట్టుకుని చాలా దారుణంగా మాట్లాడేసి చంపేస్తాను, ఇప్పుడే వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను అని అంటున్నావు. ఉపకారం కృతో వీరో నాప్యయం విస్మృత కపి రామేణ వీర సుగ్రీవో యదన్యై దుష్కరం వ్రణి. చాలా భయంకరమైనటువంటి యుద్ధంలో ఎవరు వాలివేపు కన్నెత్తి కూడా చూడనటువంటి రోజులలో వాలిని నిగ్రహించి సుగ్రీవుడికి రాముడు రాజ్యం ఇచ్చినటువంటి విషయాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మర్చిపోలేదు. చేసిన ఉపకారం మరిచిపోతే కృతజ్ఞుడు, మర్చిపోతే కదా, ఆయన మర్చిపోలేదు. ఆయన దోషం వల్ల ఏమిటంటే కొంతకాలం నుంచి కామమునకు లొంగిపోయి ఉండిపోయాడు. రామప్రసాదాకీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. రాముడు చేసినటువంటి ఉపకారం చేత మాత్రమే ఎన్నడూ ఊహించినటువంటి రీతిలో ఐశ్వర్యముతో కూడినటువంటి రాజ్యము సింహాసనము సుగ్రీవుడికి దక్కాయి. నేను దక్కాను, నాతో పాటు రుమ దక్కింది. ఇంత ఆనందాన్ని సుగ్రీవుడు అనుభవించగలుగుతున్నాడు. సుదుఃఖం చేత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్త కాలం నజానీతే విశ్వామిత్రో యథాముని. చాలా కాలం నుంచి సుఖాల్ని అనుభవించకుండా కొండల మీద అరణ్యాల్లోనూ చెట్ల కింద గుహల్లోనూ పడి తిరుగుతున్నాడు కాబట్టి ఇన్నాళ్ళకి అవకాశం వచ్చేటప్పటికి కామమునందు వ్యగ్రత పొంది సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్తేనా అలా మరిచిపోయిన వాడు? విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు మరిచిపోయాడయ్యా లక్ష్మణ. ఇప్పుడు పేరు చెప్పేసింది. విశ్వామిత్రుడు మరిచిపోయాడయ్యా ఒకనాడు. ఘృతాచ్యాం కిల సంసక్తో దశవర్షాని లక్ష్మణ అహోమన్యత ధర్మాత్మా విశ్వామిత్రో మహాముని. ఘృతాచితో విశ్వామిత్ర మహర్షి చాలా కాలం గడిపినట్టు మనకు బాలకాండలో చెప్పలేదు. బహుశా మేనకని దృష్టిలో పెట్టుకుని ఘృతాచి అని ఉంటుంది. మేనకతో 10 సంవత్సరముల కాలం గడిపేసిన తర్వాత విశ్వామిత్రుడికి జ్ఞాపకానికి వచ్చింది, అయ్యయ్యో నేను కామానికి లొంగిపోయి 10 సంవత్సరములు ఈ మేనకతో జీవితం గడిపాను,
నా తపస్సు భగ్నమైపోయిందని ఆ రోజున మేనకవంక చూస్తే అడిలిపోయి మేనక విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడుతుంటే మళ్ళీ ప్రసన్నుడై నీ యందు దోషం లేదులే నువ్వు వెళ్ళిపో అని మేనకను వదిలేసి మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడని మనం బాలకాండలో చెప్పుకోలేదా? అందుకని విశ్వామిత్రుడంతటి వాడు స్త్రీ సుఖమునందు 10 సంవత్సరముల కాలమును ఒక్క రోజులో మరిచిపోయాడంతటి తపస్వి. సుగ్రీవుడు ఏపాటి వాడయా? వానరుడు. ఒక వానరుడు తన భార్య యందు సుఖం కోసమని మరిచిపోయి ఒక 10-15 రోజులు కాల వ్యతిక్రమణం జరిగితే చంపేస్తావా సుగ్రీవుణ్ణి పట్టుకొని? అలా అయితే అని రెండో వాక్యం పూర్తి చేసింది అనుకోండి, లక్ష్మణుడు ఏమైపోవాలి అని నహి ప్రాప్తం సహి ప్రాప్తం నజానీతే కాలం కాలవిదాంబర అనకూడదు. అంతంత మాట రావడం నువ్వు ఉపమునకు లొంగిపోవడంతో అవుతుంది. రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్య వసూనిచ రామ ప్రియార్థం సుగ్రీవ త్యజేదితి మతిర్మమ. లక్ష్మణ నీకొక్క మాట చెప్తున్నాను, ఏ రుమయందు ఏ నాయందు ఏ రాజ్యమునందు ఇవాళ ఆనందంతో 10-15 రోజుల సమయాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడు, అదే సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడనిపించుకోవడానికి రామకార్యం కోసం అవసరమైతే నన్ను రుమని రాజ్యాన్ని వదిలేస్తాడు. చాలా నీకు దానికి సిద్ధంగా ఉన్నాడు. రామకార్యమునందు ఎప్పుడూ ఏమరపాటు లేదు. జరిగిన పొరపాటు కొద్ది ఆలస్యమైందన్నది అర్థం. సమానేష్యతి సుగ్రీవ సీతాయా సహ రాఘవం శశాంకమివ రోహిణ్యా నిహత్వా రావణం రణే. రావణుడు యుద్ధములో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్ది కాలంలో సుగ్రీవుడు మళ్ళీ సీతారాములు కలిసి ఉండగా చూసేటటువంటి స్థితిని పొందుతాడు. అలా సాయపడతాడు. ఈ మాటల చేత లక్ష్మణుడు మళ్ళీ ప్రసన్నుడైపోతున్నాడు. తన దోషం ఏమిటో తెలుసుకున్నాడు. 100,000,000 సహస్రాణి లంకాయాం కిల రాక్షసాః ఆయుతాని చ షట్త్రింశ సహస్రాని శతాని చ. నాయనా, లంకలో రాక్షసులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? లంకలో ఉన్న రాక్షసుల యొక్క బలం 100,000 కోట్ల రాక్షసులు, 36 ఆయుధముల వేల వందల సంఖ్యలో రాక్షసులు ఉన్నారు. అంతమంది రాక్షసుల్ని నిగ్రహించడానికి తేన సఖ్యారణేహంతు అసహాయేన లక్ష్మణ రావణ కృత క్రూరకర్మాచ సుగ్రీవేణ విశేషతః. అంతమంది రాక్షస బలం లంకలో ఉంటే ఒక్క సుగ్రీవుడు వెళ్ళి ఆ రాక్షసుల్ని మట్టు పెడతాడా? లేకపోతే రాముడు సుగ్రీవుడితో కలిసి వెళ్ళి సుగ్రీవుడిని ఒక్కడిని నమ్మి మట్టు పెడతాడా? అవతల ఉన్నటువంటి కొన్ని కోట్ల రాక్షసుల్ని మట్టు పెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల వానర సైన్యం అవసరం ఉంది. అందుకే వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. అయితే తారా నీకెలా తెలిసి విషయాలు అని నువ్వు అడుగుతావేమో. ఏవం అఖ్యాతవాన్ వాలి సహ్యభిజ్ఞో హరీశ్వర ఆగమస్తు నమే వ్యక్త శ్రవాత్ తస్మాత్ బ్రవీమ్యహం. ఒకానొక నాడు వాలి బ్రతికున్న రోజులలో నాతో చెప్పాడు, రావణాసురుడి దగ్గర అటువంటి రక్షోబలం ఉన్నది అని. అప్పుడు నేను ఆ వాలి దగ్గర విన్నాను. నాకు కూడా యథార్థమునకు తెలియదు పూర్తిగా. అసలు నిజంగా రాక్షస బలం రావణాసురుడి దగ్గర ఎంతుందో ఊహకు కూడా అందదు. అటువంటి వాడిని నిగ్రహించడానికి చాలా మంది వానరులు కావాలి. అందుకనే కబురు చేశాడు. తవహి ముఖం నిరీక్షకోపాత్ శతజ నిభే నయనే నిరీక్షమాణాః హరివర నితానయంతి శాంతిం ప్రథమ భయస్య హి శంకితా స్మ సర్వాః. నువ్వు ఇంత కోపంతో నిలబడి బాణం తీస్తానంటే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణము చేత పరలోకగతుడైనటువంటి వాలి వెళ్ళిపోయినటువంటి దృశ్యము జ్ఞాపకానికొచ్చి హృదయం కలుక్కుమనగా ఈ అంతఃపురంలో ఉన్నటువంటి నేను కాని రొమ కాని ఇతర వానర స్త్రీలు కాని సుఖాన్ని పొందలేక భయంతో బిక్కుమంటూ అదే సన్నివేశం గుర్తొచ్చి రోధిస్తూ నీ వంక చూస్తున్నావు. ఒక మిత్రుడైన వాడు అంతఃపురంలోకి వచ్చి ఇలా బాధ పెట్టడం తగునా లక్ష్మణ? నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు అంది. అనేటప్పటికీ లక్ష్మణుడు అన్నాడు, ఇత్యుక్తస్తారయా వాక్యం ప్రసృతం ధర్మ సంహితం మృదు స్వభావ సౌమిత్రి ప్రతిజగ్రాహ తత్వజః. అమ్మా, నువ్వు చెప్పిన మాటలు యథార్థమమ్మా, నేను అంగీకరిస్తున్నాను. నేను ఇంకా వ్యగ్రతతో ప్రవర్తించను, నేను కోపంతో మాట్లాడను, నేను ప్రసన్నుడనయ్యానమ్మా, నువ్వు చెప్పింది యథార్థమే అన్నాడు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. విశ్వామిత్రుణ్ణి తీసుకొచ్చింది రంగం మీదకి. అప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్రుణ్ణి రంగం మీదకి తీసుకొచ్చిందో తన గురువైనటువంటి వాడి గురించి ఎప్పుడూ చర్చ కూడా
ఆయన యొక్క గుణములు గురించి స్తోత్రం జరుగుతుండగా వినాలి, కానీ తన గురువు యొక్క దోషాన్ని ఎవరైనా మాట్లాడుతుంటే శిష్యుడు అక్కడ ఉండకూడదు, వినకూడదు, వెళ్ళిపోవాలి. అందుకని జ్ఞానం ఉన్నవాడైతే అసలు వారి శిష్యుడు వీడు అని తెలిస్తే ఆ గురువు గురించి తక్కువగా శిష్యుడి దగ్గర మాట్లాడకూడదు. ఆ పాపం వాడికి కల్పించినందుకు వీడికి ఆ తలం పడుతుంది. అందుకని అమ్మా నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను కోపాన్ని విడిచిపెట్టానమ్మా, నేను ప్రసన్నుడనవుతున్నాను అని లక్ష్మణుడు అనగానే సుగ్రీవుడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వచ్చేసి తదక్కంతగతమాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేద విమితశ్చాసి సుగ్రీవో వనరేశ్వర ఒక్కసారి నిలబడిపోయి తన మెళ్ళో ఉన్న ఈ పుష్పహారాలన్నీ దింపవతల పారేసి విషరవతల పారేసి ఒక్కసారి ఆ సుగ్రీవుడు వంక చూసి ప్రణష్టాశ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం మిదం మయా సీతాం ప్రాప్స్యతి ధర్మాత్మ వధిష్యతి చ రావణం సహాయమాత్రేణ మయా రాఘవస్యేన తేజస సహాయ కృత్యం కిం తస్య ఏన సప్త మహాద్రుమాః శైలశ్చ వసుధా చైవ బాణేనైకేన దారితాః. నాయనా లక్ష్మణ, నేను రాజ్యాన్ని పోగొట్టుకుంటే, భార్యని పోగొట్టుకుంటే రామచంద్రమూర్తి అనుగ్రహంతో తిరిగి వాటిని పొందానయ్యా. రాముడికి నేను సహాయం చెయ్యడమా? రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతవాడినయ్యా? ఒక్క బాణాన్ని వింటినారికి సంధిస్తే 7 సాలవృక్షములను కొట్టి పాతాళ లోకానికి వెళ్ళి భూమిని భేదించి మళ్లీ పైకొచ్చి ముహూర్త కాలంలో తన తూణీరములో చేసుకోగలిగినటువంటి బాణమును ప్రయోగించగలిగినంతటి సమర్థత కలిగినటువంటి కోదండ విద్యాపారంగతుడైన రామచంద్రమూర్తికి నేను సాయం చేసేవాడినా? కేవలం చూపు చేత బాణ ప్రయోగం చేత లంకని కాల్చేయగలడయ్యా మీ అన్నయ్య. అటువంటి రాముడికి సాయం చేసి రాముడికి సాయం చేసే అదృష్టం సుగ్రీవుడికి కలిగిందన్న మాట చేత కృతార్థుడినవడానికి నేను సిద్ధపడున్నానయ్యా. నన్ను మరొకలా అనుకోకు. ఎదికించిన విక్రాంతం విశ్వాసాత్ ప్రాణయేనవ ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నాపరాధ్యతి. మా రాముడే కదా, ఏమనుకుంటాడులే అని ప్రేమ చేతనే కాలాన్ని మరిచిపోయాను, లేకపోతే పంపించాను కదా వానర సైన్యానికి కబురు, పర్వాలేదులే అన్న విశ్వాసంలో మరిచిపోయాను. నేను కాలాన్ని మరిచిపోయినటువంటి మాట యథార్థం లక్ష్మణ. నన్ను క్షమించు, నాది పొరపాటు అయిపోయింది. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, నకశ్చిన్నాపరాధ్యతి. ప్రపంచంలో పొరపాటు చేయని వాడు ఉంటాడా లక్ష్మణ? అందరూ తప్పు చేసిన వాళ్లే కదా, నా వల్ల తప్పు జరిగింది, అందుకు నిన్ను క్షమించవయ్యా అన్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భాగవతుల దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటే వాళ్ళు ఇక కోపగించలేదు. ఆ మాట అననంతసేపే వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి అని ఒక్క మాట అన్నాడా? క్షమించను అనలేరు. అందుకే ఎంతటి మహానుభావులు ఋషులు శాపం ఇస్తే అయ్యా ఎలాగండి అని ఒక్క మాట అనేటప్పటికీ మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందడానికి ఏ ప్రయత్నం చెయ్యాలో, ఎలా వస్తుందో మళ్ళీ అనుగ్రహాన్ని వెంటనే వర్షించేస్తారు. అందుకని ఆ వెళ్ళి చేతులు కట్టుకు నిలబడడం అనేటటువంటిది, క్షమించమని అడగడం అనేటటువంటిది ఎంత పొరపాటు చేసినా ఎలా దిద్దుకోవచ్చో, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో, భేషజం లేకుండా ఎలా మాట్లాడాలో కిష్కింధకాండ మనకి నేర్పుతుంది సుగ్రీవుణ్ణి అడ్డుపెట్టి. ఈ మాట వినగానే లక్ష్మణుడు అన్నాడు, సర్వదా హి మమ భ్రాత ననాథో వనరీశ్వర తయా నాథేన సుగ్రీవ ప్రసృతేన విశేషతః. ఏమయ్యా నువ్వు పక్కన నాథుడిగా ఉన్నావయ్యా మా అన్నగారు రామచంద్రమూర్తికి. నీ ఛత్రఛాయలో నీ యొక్క అనుగ్రహంలో రాముడుండగా రాముడు అనాథేమిటయ్యా? నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడు కృతార్థుడు, ఆ పని జరిగి తీరుతుందన్నాడు. ఎంత ప్రసన్నుడైపోయాడో చూడండి. క్షమించమనేటప్పటికీ ఇంత మాట వచ్చేసింది నోటి వెంట. అని ఇంకొక మాట అన్నాడు, దోషజ్ఞ సతి సామర్థ్యే కోన్యో భసితుమర్హతి వర్జయిత్వా మమ జ్యేష్టం త్వాం చ వానరసత్తమః. అపారమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా తప్పు జరిగితే అయ్యా నా వల్ల పొరపాటు జరిగిందండి, నన్ను మన్నించండి అని చేతులు కట్టుకుని ఇలా నిలబడి అడగగలిగినటువంటి ధార్మికమైన బుద్ధి
మా అన్న రాముడి దగ్గరుంది, సుగ్రీవ నీ దగ్గరుంది. మీ ఇద్దరిద్దరేనయ్యా, నీ గుణముల చేత ప్రకాశిస్తున్నావు. ఇప్పుడు నిన్ను చూసి నేను పొంగిపోతున్నానయ్యా. కింతు శీఘ్రమితో వీర నిష్క్రామత్వం మయా సహ స్వంతయస్వయస్వత్వం భార్యాహరణ కర్షితం యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం మయాత్వం పురుషాన్యుక్త స్తచ్చత్వం క్షంతుమర్హసి. నువ్వు వచ్చి ఆ ప్రస్రవణ పర్వత గుహల్లో బాధపడుతున్నటువంటి నీ స్నేహితుడైనటువంటి రాముణ్ణి ఓదార్చవయ్యా. ఒకవేళ ఎన్నడూ ఏడవనటువంటి మా అన్నయ్య కన్నుల వెంట నీరు వచ్చి బాధపడుతూ దీనంగా మాట్లాడడం చేత కోపానికి వశుడనైపోయి అనకూడని మాటలు ఏవైనా నిన్ను ఉద్దేశించి సుగ్రీవా నేను మాట్లాడి ఉంటే నన్ను క్షమించవయ్యా అన్నాడు లక్ష్మణుడు. ఇది పెద్దల యొక్క ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో చూడండి. గిరిగీసు కూర్చోవడం, గట్టిగా పట్టు కూర్చోవడం వాళ్ళ దగ్గర ఉండవు. ఎంత పట్టు ఉంటుందో అంత విడిపు ఉంటుంది. మీరు ఒక్కొక్కడిని చూడండి, చిన్న విషయానికి, అది పెద్ద విషయం కూడా కాదు, చాలా చిన్న విషయం, ఇంత చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసేసి బ్రహ్మ రుద్రాదులు రానివ్వండి ఇంకా నేను చేయనంటాడు. నీతో అది చేయించడానికి బ్రహ్మ రుద్రుడు వచ్చి నీకు దర్శనం ఇవ్వాలా? వాళ్ళు నీలోంచి వెళ్ళిపోతే చాలు, అరుపులు అయిపోతాయి. అందుకని ఒక్కొక్కడి మొండితనం ఎంత గట్టిగా ఉంటుందో దాని చేత తనలో రజోగుణం తనలో తమో గుణం బయట పెట్టుకుంటాడు తప్ప అలా ఇంకొకరు క్షమించమని అడిగేటప్పటికి ఔదార్యంతో లొంగిపోవడంలో ఉంది శ్రేష్టత్వం అంతా. ఈ మాటలు అన్న తర్వాత హనుమని పిలిచారు. ఇంతకుముందే కబురు చేశాను, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వానరములు కూడా వచ్చేసేయాలి. 10 రోజుల సమయం ఇస్తున్నాను. 10 రోజులు దాటిపోయిన తరువాత ఏ వానరములైనా ఇక్కడికి చేరితే మాత్రం సుగ్రీవాజ్ఞని అతిక్రమించినట్టే, వాళ్ళకి శిరచ్ఛేదం విధింపబడుతుంది. అందుచేత తొందరగా వచ్చేయమని చెప్పండి. మలయ పర్వతం మీద ఉన్న వాళ్ళు, హిమాలయ పర్వతాల మీద ఉన్న వాళ్ళు, మహేంద్ర పర్వతం మీద ఉన్న వాళ్ళు, సహ్య పర్వతం మీద ఉన్న వాళ్ళు, వింధ్య పర్వతం మీద ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడున్న వాళ్ళు అందరూ కూడా బయలుదేరి వచ్చేసేయాలి. కాటుక రంగులో ఉన్నవాళ్ళు, బంగారు రంగులో ఉన్నవాళ్ళు, 1000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, 10 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, 100 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, కొండముచ్చులు, భల్లూకములు, ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల కోతులు ఈ భూమండలం మీద ఉన్నాయో ఆ భూమండలము మీద ఉన్నటువంటి కోతులు, కొండముచ్చులు, భల్లూకములు అన్ని నాశాసనంలో బతుకుతున్నవి. 10 రోజులలో రాకపోతే శిరచ్ఛేదం విధిస్తానని చెప్పు. హనుమ రాయబారుల్ని పంపు, మంత్రులను పంపు, ఎక్కడున్న వాళ్ళని అక్కడ బయలుదేరి వచ్చేయమను. కొంతమంది నీటి మీద నడుస్తుంటారు, కొంతమంది నీటిలో ఉంటారు, కొంతమంది పర్వతాల మీద ఉంటారు, కొందరు సముద్రాల మీద ఉంటారు, కొందరు చెట్ల మీద ఉంటారు, కొందరు వనాల్లో ఉంటారు. ఎక్కడెక్కడ ఉన్న వానరములకు కబురు వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ వచ్చేయాలని చెప్పి కబురు చేశారు. చేసి శిబికిని తెప్పించాడు. మళ్ళీ మహానుభావుడే సామాన్యంగా వెళ్ళాడు. సుగ్రీవుడు అంటే సుగ్రీవుడే. పల్లకి తెప్పించాడు, అందులో కూర్చున్నాడు. అందులో శ్వేతఛత్రం పట్టారు, 100 ఊసల కలిగినటువంటి తెల్లటి గొడుగు పట్టారు. పక్కన చాలా అందమైన వానర స్త్రీలు స్వచ్ఛమైనటువంటి వింజామరలతో వీస్తున్నారు. లక్ష్మణ వచ్చి పల్లకీలో కూర్చో అన్నాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. బలం కలిగినటువంటి వానరులు ఆ శిబికని మోసుకుంటూ రాముడు ఉన్నటువంటి ప్రస్రవణ పర్వత గుహ దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాడు. శిబిక దిగాడు దూరం నుంచే. చుట్టూ సుగ్రీవుడు ఇన్నాళ్ళకి బయటకు వచ్చాడని వానరులు అందరూ వచ్చేశారు. గబగబా వెళ్ళాడు. ప్రభు ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు, అదే సంతోషం వాళ్ళకి. ఆ సుగ్రీవుడు వెళ్ళాడు, రామచంద్రమూర్తిని చూశాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పదయోపతితం మూర్ధ్యాత ముద్ధాప్య హరీశ్వరం ప్రేమ్నాచ బహుమానాచ్ఛ రఘవ పరిషత్స్వజే. ఒక్కసారి వెళ్ళి తన యొక్క నుదుటి భాగం రామచంద్రమూర్తి పాదములకు తగిలేటట్టుగా వంగి ఆయన పాదాలకి శిరస్సు తగిలేటట్టుగా నమస్కరించట. లక్ష్మణుడి దగ్గర అయితే చాలా మాటలు నడిచాయి, రాముడి దగ్గర అదేం లేవు. వెళ్ళి పాదములకు శిరస్సు తగిలేటట్టు నమస్కరించాడు అంతే. వెంటనే మహానుభావుడు ఒక్కసారి గట్టిగా కౌగిలించేసుకున్నట్ట. రాముడు కౌగిలించేసుకుని అన్నాడు, ధర్మమర్థంచ కామంచాయస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీరా సరాజా హరిసత్తమ. సుగ్రీవా నాయనా, నువ్వు ఎంత ఖేదపడ్డావో నేను అర్థం చేసుకోగలనయా అనుకున్నాడు మనసులో. ధర్మము, అర్థము, కామము వీటికి కాలాన్ని విడదీసుకోవడంలోనే మనిషి ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయా అన్నాడు. నిజంగా ఎంత గొప్ప మాటో చూడండి.
కాలమంతా టీవీకి, కాలమంతా మ్యాగజైన్లకి, కాలమంతా కుటుంబానికి, కాలమంతా డబ్బు సంపాదించడానికి కాదు. బ్రాహ్మీ ముహూర్తం అని ఒకటి ఉంది. ప్రయత్నపూర్వకంగా సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, ఉదయకాలంలో కొన్ని గంటల సేపు పూజా మందిరంలో తాను గడపడం, మంత్రానుష్ఠానం చేసుకోవడం, సంధ్యావందనం చేసుకోవడం, దేవతార్చన చేసుకోవడం, దానికి ఆ సమయం కేటాయింపబడాలి. మధ్యాహ్న కాలము, అసుర సంధ్య కాలము, మళ్ళీ అసుర సంధ్య వేళ కూడా పరమ పవిత్రం, దేవతారాధనకు ఉపయోగపడాలి. ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఆ సంధ్యాకాలం పరమశివుడు నర్తన చేస్తూ ఉంటాడు. అది పరమ పవిత్రమైనటువంటి కాలం. అప్పుడు నిద్రపోవడం కూడా కుదరదు. అందుకని ఆ సమయంలో సంధ్యావందనం చెయ్యాలి, దేవతార్చన చెయ్యాలి. తన భార్యతో కామోపభోగమునందు గడపడానికి కూడా పెద్దలు నిర్ణయించారు. దానికి ఒక వేళ నిర్ణయించారు. చీకటి పడిన తర్వాత రాత్రి వేళ మాత్రమే భోగం అనుభవించడానికి కేటాయించారు తప్ప ధర్మము చెయ్యవలసిన సమయంలో అర్థాన్ని, అర్థం సంపాదించవలసిన సమయంలో ధర్మాన్ని, ధర్మార్థములు సంపాదించవలసిన సమయంలో కామాన్ని, కామం అనుభవించవలసిన సమయంలో ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యకూడదు. ఎప్పుడు ఏది అనుష్ఠానం చెయ్యాలో అప్పుడు అది అనుష్ఠానం చెయ్యాలి. నాకు భక్తి ఎక్కువైపోయిందండని అలవాటు లేని పనులు, ఇంట్లో షట్కాల పూజ లేని వాళ్ళు లేచి అర్ధరాత్రి 12 గంటలకి పూజలు చేయడాలు, చిత్ర విచిత్రమైన పూజలు వచ్చేస్తున్నాయి ఇవాళ ప్రపంచంలో. చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎండిపోయిన పువ్వులన్నీ ఉన్నాయి పూజా మందిరం. అదేమమ్మా పువ్వులు తీయరా పూజా మందిరంలోంచి నిర్మాల్యము అన్నాను. అంటే అలా తీయకూడదు కదండి అన్నారు. అదేమిటమ్మా పూజా మందిరంలో నిర్మాల్యం తీయకపోవడం ఏమిటి తల్లి, మనం బట్ట విప్పట్లేదా అంతే తప్ప ఈ పంచ మీదే మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో పంచ కట్టేసుకుంటానా? కట్టుకోను కదా. పంచ మార్చినట్టే నిర్మాల్యం కూడా తీసేయాలి కదమ్మా. కళ్ళకద్దుకని నిర్మాల్యం తీయకపోవడం ఏమిటి అంటే, ఏమోనండి ఎవరో చెప్పారు నిర్మాల్యం తీయకూడదని, అందుకని చెప్పి మా ఇంట్లో నిర్మాల్యం తీయమండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, నేను ఒకళ్ళ ఇంట్లో ఉన్నది, మా ఇంట్లో మొగాళ్ళు పూజ చేస్తే అచ్చి రాదండి, అందుకని తువ్వాలు కట్టుకుని అగరత్తే తిప్పుతారు. తువ్వాలు కట్టుకుని అగరత్తే తిప్పితే అచ్చి వచ్చింది అని వచ్చే ఏమిటి వస్తుంది? తువ్వాలు తిప్పి అగరత్త తిప్పుతో నువ్వు మనిషి జన్మెత్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం వేసుకుని నీ బతుకు అందుక తువ్వాలు కట్టుకుని అగరత్త తిప్పుతావు భగవంతుడికి. నువ్వు కూర్చుని పూజ చేస్తే భగవంతుడికి కోపం వచ్చేసి నీ ఇంట్లో లేనిపోని ప్రమాదాలు తెస్తాడా? ఎవడు చెప్పిన మాటలు ఇవన్నీ? చిత్ర విచిత్రమైన పూజలు, చిత్ర విచిత్రమైన అభిప్రాయాలు, చిత్ర విచిత్రమైన లక్షణాలు. ఒక మంచి ఏదైనా చెప్తామని అనుకున్నారనుకోండి మీరు, మొట్టమొదట వచ్చే ప్రశ్న ఏంటంటే, రామాయణం విన్నాం, ఇందులో మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎంత పనికి వస్తుంది కాదు, చొప్పదంటూ ప్రశ్నలన్నీ పట్టుకొచ్చి దానివల్ల నీ జీవితం మారేది ఏమాత్రం ఉండదు. రాముడు ఎప్పుడు పుడితే నీకెందుకు? రాముడికి లక్ష్మణుడికి ఎన్ని వేల సంవత్సరాలు తేడా ఉంటే నీకెందుకు? సీతమ్మ పెద్దదా, రాముడు పెద్ద? వాళ్ళకి వీళ్ళకి మధ్యలో రోజులు ఎన్ని, యాగం ఎన్ని రోజులు చేశారు, ఆ రోజులకి పగళ్ళెన్ని, రాత్రి ఎన్ని, గంటలెన్ని, నిమిషాలెన్ని? నీ జీవితం బాగుపడిందా దీనికి? నీ రామాయణం విన్నది నీ జీవితం మార్చుకోవడానికి ఉపయోగించుకో. నీకు అక్కర్లేని విషయాల్లో నీ బుర్ర పెట్టకు, ఇంకోటి బుర్ర పాడు చేయకు. అదో పెద్ద ప్రాజ్ఞత అనుకుంటారు. అనుకుని లేనిపోని విషయాలన్నీ తీసుకొస్తూ ఉంటారు, అనవసరపు విషయాలు. దీపం పెట్టుకోండమ్మా అన్నాం అనుకోండి, 2 ఒత్తులు వేయాలా, 1 ఒత్తు వేయాలా? అమ్మ 2 ఒత్తులు వేసుకోండి అమ్మా. అమ్మ అంటే వాళ్ళే అన్నట్టు ఉంటుంది. 2 ఒత్తులు వేసుకోండి అయ్యా అన్నాం అనుకోండి, అగ్గి పుల్లతో వెలిగించాలా అండి, అగర పుల్లతో వెలిగించాలా? ఇంకా దానికి అంతం ఉండదు. అసలు దీపం వెలిగించు అని చెప్పిన వాడు, అమ్మ నా బుద్ధి గడ్డి తినేసింది, నన్ను క్షమించండి, ఎప్పుడు నా ఒంట్లో ఊపిరుండగా మిమ్మల్ని దీపం పెట్టమని అడిగితే మీ కాలి చెప్పెట్టి కొట్టండి అమ్మా, నన్ను వెళ్ళిపోవాలి. ఇవాళ అంత హాస్యాస్పదమైన ప్రశ్నలు. ఈ ప్రశ్న మనం అడగడం వల్ల మన జీవితం ఏమి ఉద్ధరింపబడుతుంది? ఈ ప్రశ్నలో నిజాయితీ ఏమైనా ఉందా? Going for an introspection before going just posing a lenient question to some other fellow. ముందు లోపల ఆత్మ విచక్షణ జరగాలి. ఈ ప్రశ్న వేసే ముందు ఈ ప్రశ్న అవసరమా? ఈ ప్రశ్న వల్ల నా జీవితం ఏమైనా ఉద్ధరింపబడుతుందా? అది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం మానేసి తేరగా దొరికాడని
ఎవడైనా చెప్పేవాడు దొరికితే ఏ ప్రశ్న పరంపర, వాడు వెర్రేడు దొరికాడు నీకు ప్రపంచంలో. అందుకని ఏమవుతోందంటే ప్రశ్నలకు భయపడిపోయి అసలు చెప్పేవాడు కూడా అమ్మో వాళ్ళు వచ్చారంటే పారిపోతున్నారు. అందుకని ఇంత దారుణమైన స్థితి వచ్చేసింది ప్రపంచం. అందుకని చెప్పినటువంటి మాట వినడం అంటే ఏమిటో నేర్చుకోవాలి. అందుకని ఇంతకీ ఎందుకు చెప్పారంటే ఈ మాట, మహానుభావుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆయన చెప్పాడు, ఏమయ్యా ధర్మము అర్థము కామము వీటికి కాలమును భాగించుకోవడం నేర్చుకో. అలా భాగించుకోవడం నీకు నేర్చుకోలేదు కాబట్టి, నీకు చేత కాలేదు కాబట్టి ఇంత ప్రమాదం వచ్చింది. కేవల కేవల కామాన్ని పట్టుకుని ఉండిపోయావు, ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయావో చూసావా. లక్ష్మణుడిలా మాట్లాడాడు రాముడు మాట్లాడితే అందంగా ఉంటుంది. ఇద్దరికి తేడా చూడండి. ఎక్కువ శ్లోకాలు చూపించడం కుదరదు, అందుకని ఒక శ్లోకం చూపిస్తాను మీకు. హిత్వా ధర్మం తదార్థంచ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే. కేవలము కామమునందు మాత్రమే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, దానికే ఉపయోగించుకుంటున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానం రా సుగ్రీవా. వాడు ఎలా పడిపోతాడో అలా ఒక్క పురుషార్థాన్ని మాత్రమే పట్టుకున్నవాడు దెబ్బతింటాడు రా. అది కామమే కాదు, అర్థమే కావచ్చు. ఎందుకు పుట్టావంటే డబ్బు సంపాదించడానికి, ఓవర్ టైం, పార్ట్ టైం, మెయిన్ ఉద్యోగం. ఎందుకు ఇవన్నీ? తినడానికి లేక కాదు, డబ్బు తక్కువై కాదు. ఎంత సంపాదన సంపాదించి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమయ్యాడు? మణుగుల బంగారం దక్షిణ భారతదేశానికి వచ్చి ఓరుగలు సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి పట్టుకుపోయి చిట్ట చివర చచ్చిపోయే సమయం వస్తే కోశాగారంలోకి వెళ్ళి బంగారు కణికల వంక చూసి, నేను వెళ్ళిపోతున్నాను, ఈ బంగారం ఏమైపోతుందో అని నాలుక తరచుకు చచ్చిపోయాడు. పళ్ళ మధ్యలో పెట్టుకుని పట్టుకెళ్ళాడా రవ్వంతా బంగారం? పట్టుకెళ్ళలా. ఏమిటి పట్టుకెడతావు? అందుకే మహానుభావుడు నృసింహ శతకంలో ఒక మాట అంటాడు. ఆయన తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పుందుగామరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె చుంటీగలియవా తెరువులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. కేవలము అర్థమునందు జీవితం నాశనం అయిపోయినా పనికొచ్చేది ఉండదు. మీకు నిన్నటి రోజున ఒక మాట చెప్పాను, బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉన్నంతసేపే చెక్ యాక్సెప్ట్ అవుతుంది బ్యాంక్ లో, అయిపోయిన తర్వాత చెక్ యాక్సెప్ట్ చేయరు. మీరు చేసుకున్న పుణ్యం ఉన్నంతసేపే మీకు ఆ పుణ్యము ఆదాయంగా, యశస్సుగా, బిడ్డలుగా, ఆరోగ్యంగా వస్తుంటుంది. ఆ పుణ్యం అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత మీరు వేరొకరిని సుఖపెట్టడానికి అవకాశం ఉండదు. ఆనాడు భ్రష్టుడై వచ్చే జన్మలో, పూర్వజన్మలలో పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించేశావు. ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం లేదు. వచ్చే జన్మలో, ఈ జన్మలో ఇక్కడ అనుభవించిన వాడు వచ్చే జన్మలో పక్క ఇంట్లో పుట్టి అదే అపార్ట్మెంట్ లో పైన కూర్చొని మధురాన్నాన్ని తిని సువాసనతో కూడినటువంటి పాత్రని పని మనిషికి ఇచ్చి తోవించావు. ఆకలేస్తోంది బాబాయ్ అంటే ఆకల ముందు అంటుదో అన్నావు. యాలుకల వాసన గొప్పమంటున్న పాత్ర చింతపండుతో తోమి నువ్వు చూడకుండా కళ్ళొత్తుకుంది. కానీ ఈ పాపాన్ని చూస్తున్నవాడు వేరొకడు ఉన్నాడు. మధురాన్నమును నువ్వు ఒక్కడివే తిన్న పాపమునకు ఉపాధి అదే. మళ్ళీ అదే పని మనిషిగా నువ్వు వస్తావు, ఆ పని మనిషే యజమానురాలుగా వస్తుంది. అప్పుడు అనుభవిస్తావు మళ్ళీ. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగితుగా నా కడవల్ వారింట నీసుతుండెడ వారికి వీరికి ని పెద్ద వదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకుతా కోడలి మూతిందరిమిన కోడలు ముచ్చను చూత్త కొటెల తాంగి అని పోతన గారు భాగవతంలో ఆంధ్రీకరిస్తూ చెప్తారు. ధర్మం తప్పిపోతే బతుకులు ఎలా వెళ్ళిపోతాయి. అందుకని ధర్మార్థ కామములకు సమయాన్ని భాగించుకోవడం నేర్చుకోవయా సుగ్రీవా, లేకపోతే చెట్టు చివర పడుకున్న వాడిలా అయిపోతావు. ఆనాడు రాముడు సుగ్రీవుడికి చెప్పింది కాలంతో సంబంధం ఏం లేదు. ఎన్ని కోట్ల సంవత్సరాల వెనకాల చెప్పాడు నీకు అనవసరం. నీకు ఇప్పుడు పనికొస్తోందా లేదా అది ప్రస్తుతం, దాన్ని నువ్వు గుర్తెట్టుకో చాలు. ఇప్పుడైనా నువ్వు ధర్మమును మర్చిపోయి అర్థమునందు కాని కామమునందు కాని వ్యగ్రతని పొందితే నువ్వు చెట్టు చివర పడుకున్న వాడివే. అందుకని రామాయణం జీవించి ఉంది. అందుకని బ్రహ్మగారు మాట అన్నారు, ఎంత కాలము పర్వతములు ఉంటాయో, ఎంత కాలము నదులు ఉంటాయో అంత కాలము రామాయణము
చెప్పబడవలసిందే, వినవలసిందే, మనుష్య జీవితాన్ని మార్చుకోవలసిందే. రామాయణం కన్నా ఆదర్శం ఇంకా ఉండదు కాబట్టి మనిషిని దిద్దడానికి. అందుకని ఈ మాట చెప్తే ఏమ ముక్తస్తు సుగ్రీవో రామం వచనమబ్రవీత్ ప్రాష్టాశ్రీశ్చ కీర్తిశ్చాపి రాజ్యంచ శాశ్వతం తత్ప్రసాదాన్ మహాబాహో పునః ప్రాప్తమిదం మయా తమ దేవా ప్రసాదాచ్చా భ్రాతుశ్చ దేతాంబర కృతం స ప్రతికుర్యాద్యః పురుషాణాం సదోషకః వృక్షాశ్చ వానరాశూరా గోలాంగూలాశ్చ రాఘవ కాంతార వనదుర్గానాం అభిజ్ఞో ఘోరదర్శనాః. మహానుభావ రామ, నువ్విచ్చినటువంటి ఫలంకడానికి రాజ్యం కానీ భార్య కానీ నేను కృతజ్ఞుడను కానయ్యా. అదిగో వచ్చేస్తున్నాయి, కొన్ని కోట్ల వానరములు వస్తున్నాయి, భల్లూకములు వస్తున్నాయి, కొండముచ్చులు వస్తున్నాయి. వీటన్నింటితో ఏ కార్యం చెయ్యాలో నన్ను శాసించు అన్నాడు. అంటే నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టమయ్యా. సీత ఈ భూమండలంలో ఎక్కడుంది? ప్రాణములతో ఉన్నదా, ప్రాణములు తీయబడినదా, ఏ పరిస్థితులలో ఉన్నది, ఎక్కడ ఉన్నది అన్నది ముందు జాడ కనిపెట్టబడాలి. దానికోసమని నాకు ఉపకారం చెయ్యవలసినది, వానరులను అన్ని దిక్కులకి పంపించి అన్వేషణము జరిగేటట్టుగా చూడవలసినది అన్నారు. ఈలోగా ఏదో పెద్ద లారీయో హెలికాప్టర్ పైనుంచి కిందకి దిగ్గానే చూడండి దుమ్ము ఎలా పైకి లేస్తుందో, అలా పెద్ద దుమ్ము, ధూళి, పెద్ద అరుపులు, కేకలు వినపడ్డాయి. ఏమిటని చూశారు. దిశ పర్యాకులాశ్చాసన్ రజసాతేన మూర్ఛత చితాలచ మహీసర్వాసశైల వనకాననాః. కోట్ల 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 వానరములు వచ్చేసాయి. అవి వచ్చేయడంలో చెట్ల మీద వానరములే, నీటి మీద వానరములే, సరస్సుల్లో వానరములే, కొండల మీద వానరములే, అరణ్యములలో వానరములే, ఎక్కడ చూసినా వానరములే. భూమి మీద అంగుళం చోట్లేదు, అలా వచ్చి నిలబడిపోయేటప్పటికి అవన్నీ చేస్తున్నటువంటి కిలకిలలు, వాటి నమస్కారాలు. ఇందులో పెద్దవాళ్ళు వస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, చేతులు పట్టుకుని కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నమస్కారం పెడుతున్నారు, కొంతమంది కాళ్ళ మీద పడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. సుగ్రీవుడు వీళ్ళందరితో అకస్మాత్తుగా చాలా ఉత్సాహవంతుడైపోయి వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఇంతమంది వానరుల్ని చూసి పిల్లల్ని చూడండి, ఓ విజిల్ వేసి అందరి పిల్లలు లోపలికి వచ్చేసిన తర్వాత పీటీ మాస్టర్ స్టేజ్ మీద నిల్చుని డిస్పర్స్ ఆల్ స్టూడెంట్స్ ఫాల్ ఇన్ లైన్స్ అంటాడు. అనగానే అందరూ టకా 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 లైన్స్ లోకి వచ్చేస్తారు. అలా సుగ్రీవుడు అన్నాడు, ఏమిటో ఎల్లరి ఇంతమంది వానరులు ఆ కొండల మీద, నదుల మీద, సరస్సుల్లో, చెట్ల మీద, పుట్టల మీద ఇలా నిలబడిపోతే ఎవరెవరి కారెవరెవరు వచ్చారో నాకు తెలియట్లేదు, మీ అందరూ సరిగ్గా నిల్చోండి అన్నాడు. అనేటప్పటికంతే ఎంత వానరులైతే మాత్రం సుగ్రీవుడు ఆజ్ఞే. ఎవరెవరు ఎంతమందిని తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిలబడ్డారు. నిలబడితే ఎవరు ఎంతెంత మందిని తెచ్చారో చెప్పండి రా నాకు అన్నాడు సుగ్రీవుడు. అంటే వాళ్ళు చెప్పారు, మహానుభావ సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల మంది వానరాలు వచ్చాయి. శతబలి అనేటటువంటి వానరుడు 1,00,000 కోట్ల వానరములతో వచ్చాడు. సుషేనుడు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని 1,000 కోట్ల మంది వానరాల్ని పట్టుకొచ్చాడు, తార తండ్రి. ఇంకా రుమ తండ్రి కొన్ని 1,000 కోట్ల వానరములతో వచ్చేశాడు. మహానుభావుడైనటువంటి హనుమ యొక్క తండ్రి కేసరి, ఆయన కొన్ని 1,000 కోట్ల వానరములతో వచ్చారు. గవాక్షుడు 1,000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2,000 కోట్ల భల్లూకములతో వచ్చాడు. పనసుడు 3 కోట్ల వానరములతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల నల్ల కాటుక రాశి వంటి దేహం కలిగినటువంటి కోతులతో వచ్చాడు. గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు. దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు. మైంద ద్వివిధులు అశ్వినీ దేవతల్లా 1000 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చారు. గజుడు 3 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాల్ని పట్టుకొచ్చాడు. రుమణుడు 100 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. గంధమాదరుడు ఎడం చేతి వైపు 10,000 కోట్ల వానరాల్ని, కుడి చేతి వైపు 1,00,000 కోట్ల వానరాల్ని పట్టుకొని వచ్చాడు. అంగదుడు 1000 పద్మాల వానరాల్ని, 100 శంకువుల వానరాల్ని పట్టుకొని వచ్చాడు. తారుడు 5 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. ఇంద్రజానువు 11 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. రంభుడు ఆయుతము, సహస్రము, శతము. దుర్ముఖుడు 2 కోట్ల వానరాల్ని పట్టుకొచ్చాడు. హనుమ కైలాస శిఖరాల్లా అంతంత ఎత్తు దేహాలున్నటువంటి వజ్రం లాంటి కాయాలున్నటువంటి 1000 కోట్ల మంది వానరులతో వచ్చారు. నలుడు ఏదో 1116 చదివించినట్టు 100 కోట్ల 100 మంది వానరములతో వచ్చాడు. అయ్యా వీళ్ళందరూ కలిసి వచ్చేసారయ్యా అన్నారు. ఒరే వీళ్ళందరూ ఇన్ని కోట్లు 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 వచ్చేసారా, ఈ కోట్లను అసలు రేపు పొద్దున్న అన్నపానీయాలు ఏర్పాటు చేయాలి, వీళ్ళకి ఇన్ని తేనె బాటిల్స్ పంపించండి అని చెప్పాలి కోశాగారంలోంచి, ఇన్ని బత్తాయి పళ్ళు, ఇన్ని
యాపిల్ పళ్ళని లెక్క చెప్పాలి కదా. ఈ కోట్లన్నీ కూడితే ఎలా వచ్చిందిరా ఇంకా అన్నాడు సుగ్రీవుడు. అంటే వాళ్ళు అన్నారు, అయ్యా 10,000 కోట్లయితే ఒక ఆయుధం, 1,00,000 కోట్లయితే శంకువు, అలాంటి 1000 శంకువులైతే ఒక అద్భుతం, 10 అద్భుతములైతే ఒక మధ్యం, 10 మధ్యములైతే ఒక అంత్యం, 20 అంచములైతే ఒక సముద్రం, 30 సముద్రములైతే ఒక పరార్థం. అలాంటి పరార్థాలు కొన్ని వేలున్నాయి ఇక్కడ. అన్ని కోట్ల 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 వానరములు, భల్లూకములు, కొండముచ్చులు, నల్లకోతులు, పొడుగుకోతులు, ఎర్రకోతులు, పచ్చకోతులు. నేను ఆ శ్లోకాలు ఎందుకు వదిలేశాను. మెరిసిపోతున్న కళ్ళతో ఉన్న కోతులు, పొడుగాటి తోక కోతులు, పొట్టి తోక కోతులు, అరిచే కోతులు, కూరలున్న కోతులు, ఎన్ని రకాల కోతులు, ఇన్ని కోతులు, ఇన్ని కొండముచ్చులు, ఇన్ని భల్లూకములు వచ్చి మొత్తం చీకటైపోయింది అంతే కిష్కిందంతా. అలా వచ్చి నింపేశారు ప్రాంతాన్నంతటి. నింపేస్తే చూశాడు రాముడి వంక. చూస్తే పొంగిపోయాట రాముడు. సుగ్రీవ అయ్యేవి సైన్యం, రామాబులి సైన్యం చూస్తాం కానీ అబ్బా చూస్తేనే వచ్చట కాదు, అయ్యేవి వానర సైన్యం పిలిపించారా నాయన అని పరమానంద భరితుడైపోయి ఇప్పుడు పంపించాలి కదా. అందుకని మొట్టమొదట ఆ తూర్పు దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాడిని తూర్పుతో మొదలెట్టాడు సుగ్రీవుడు. అందుకని ఏవముక్తస్తు సుగ్రీవో వినతం నామ యూధపం అబ్రవీద్రామ సాన్నిధ్యే లక్ష్మణస్య చ ధీమతః. ఆ వినతుడు అనబడేటటువంటి వానరాన్ని పిలిచాడు. ఆయన 1,00,000 మందితో బయలుదేరి నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు, నీకు నెల్లాళ్ళు సమయం ఇస్తున్నాను, నెల్లాళ్లలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టాలి, నువ్వు తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాలి. తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళమంటే ఏదో 2 మైళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చేయడం కాదు. ఎంత దూరం వెళ్ళాలో తెలుసా, ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసా? నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథా కాళిందీం యమునాం రమ్యాం యమునంచ మహాగిరిం సరస్వతీం చ సింధుం చ శోణం మణినిబోధకం మహీం కాలమహీం చైవ శైలకానన శోభితాం బ్రహ్మాలాన్ విదేహాంశ్చ మానవాన్ కాశికోసలాన్ మగధాంశ్చ మహాగ్రామాన్ పుండ్రాన్ వంగాంస్తథైవ చ పట్టణం కోశకారాణాం భూమిం చ రచతారకాం సర్వమేతద్విచేతవ్యం మార్గయద్భిస్తతస్తతః రామస్య దయితాం భార్యాం సీతాం దశరథస్పృశాం సముద్రమవగాఢాంచ పర్వతాన్ వృతనాని చ మందరస్య చ ఏ కోటిం సంశ్రితాః కేచిదాయతాం కర్ణప్రవరణతాశ్చైవ తథా చాస్త్యోష్టకార్ణకాః ఘోరలోహముఖాశ్చైవ జనమాశ్చైకపాదకాః అక్షయా బలవంతశ్చ పురుషాః పురుషాదకాః కిరాతా కర్ణచూడశ్చ హేమాంగాః ప్రియదర్శనాః ఆమమీనాశతాస్తత్ర కిరాతాద్వీపవాసినః అంతశ్చలచలా ఘోరా నవవ్యాఘ్రా ఇది శ్రుతాః. సామాన్యంత ఓర్పు ఉంది. ఈ మాట ఇంకొకరు అనగలరా? అప్పుడు భావ ఈ మాట రాముడు ఎవరో, రాముడి కోదండానికి ఉన్న శక్తి ఏమిటో, ఎంత ధర్మాధర్మ విచక్షణ మీ పుట్టుకలు ఉత్తరించేస్తారు. ఇది సుగ్రీవాజ్ఞ, జ్ఞాపకం పెట్టుకోండి, బయలుదేరండి, శుభం భూయాం అన్నాడు. తూర్పు దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులకు అన్నిటికీ కూడా ఇచ్చాడు, అనుజ్ఞనిచ్చాడు. తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని చూశాడు. నీలమగ్ని సుతం చైవ హనుమంతం చ వానరం పితామహ సుతం చైవ జంబవంతం మహాబలం సుహోత్రం చ శరారిం చ సరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందం చ దివిజం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖ వసంగం చ హుతాశన సుతాంభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీర కవిగణేశ్వరః వేగ విక్రమ సంపన్నాన్ సంధిదేశ విశేషవిత్ దేశామగ్రేసరం చైవ మహాబలవధాంగరం విధాయ హరివీరాన ఆదిశ దక్షిణాం దిశం. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల యొక్క జాబితాను ఒక్కసారి చదివాడు. నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, ఆ తర్వాత మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముగుడు, అసంగుడు, హుతాశనుడు, వీళ్ళందరికీ నాయకుడుగా యువరాజైనటువంటి అంగదుడు బయలుదేరి మీ అందరూ దక్షిణ దిక్కుకు బయలుదేరండి అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళందరూ పరమ సంతోషంగా వచ్చేశారు. వీళ్ళ వెనకాతల కొన్ని లక్షల వానరములను పెట్టాడు. పెట్టి అబ్బాయి మీరు బయలుదేరి వెళ్ళడం అంటే ఎలా వెళ్ళాలో తెలుసా? దక్షిణ దిక్కుకు వెళ్ళినప్పుడు నేను చెప్పినంత వరకు వెళ్ళి రావాలి. ఎంత దూరం అది? సహస్రశిర సంవింధ్యం నానాద్రుమలతాయుతం నర్మదాంచ నదీం దుర్గాం మహోరగ నిషేవితాం తతో గోదావరీం రమ్యాం కృష్ణవేణీ మహానదీం వరదాంచ మహాభాగాం మహోరగ నివేశితాం
నిషేవితాం, అక్కడ 1000 శిఖరములతో కూడినటువంటి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాలి. ఆ పర్వతం అంతా వెతకాలి, శిఖరాలు వెతకాలి, గుహలు వెతకాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు వెతకాలి, అందులో ఉన్న తోటలు వెతకాలి, చెట్లు వెతకాలి, ఆ చెట్లకు ఉండేటటువంటి పెద్ద పెద్ద తొర్రల్లో వెతకాలి, గోదావరిలో వెతకాలి, కృష్ణవేణిలో వెతకాలి, ఈ 2 నదులను దాటాలి, వరదా నది దగ్గరికి వెళ్ళాలి, ఆ నదిలో పాములుంటాయి, ఆ వరదా నదిలో కూడా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత అక్కడి నుంచి మేకల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరములు, అభ్రవంతి, అవంతి మొదలైనటువంటి నగరాలకు వెళ్ళాలి. ఆ నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు వెతకాలి, ప్రాసాదములు వెతకాలి, ప్రతి ఇంట్లో వెతకాలి, అన్ని వీధుల్లో వెతకాలి, సీతమ్మ ఎక్కడుందో చూడాలి. విదర్భ, రుష్టిక, మాహి, మచ్చ, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైనటువంటి రాజ్యములన్నిటిలో వెతికేయాలి. మలయ పర్వతం మీదకి వెళ్ళాలి, అక్కడంతా వెతకాలి, చంద్ర వృక్షాల మీద వెతకాలి, కావేరీ నదిని దాటాలి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించినటువంటి గృహం ఉంటుంది, అక్కడ మహానుభావుడు అగస్త్యుడు కూర్చుని ఉంటాడు, అక్కడ చూడాలి. మొసళ్లతో ఉన్న తామ్రపర్ణి నది కనపడుతుంది, ఆ నదిలో వెతకాలి. దాని తర్వాత సముద్రం వస్తుంది, దానిలోకి చొచ్చుకునిపోయినటువంటి శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనబడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపాన్ని మీరు జాగ్రత్తగా వెతకాలి. తత్ర సర్వాత్మన సీతామార్గితవ్యా విశేషతః సహి దేశస్తు వధ్యస్య రావణస్య దురాత్మనః రాక్షసాధిపతేర్యాసా సహస్రాక్ష సముద్యతే దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య తు రక్షసి అంగారకేతి విఖ్యాత ఛాయామకృష్య భోజని. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళినప్పుడు కాంచల లంక దర్శనం అవుతుంది. ఆ లంకా పట్టణాన్నే రావణాసురుడనేటటువంటి 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు బహుజాగ్రత్తగా వెతకాలి. సీతం ముందేమో చూడాలి, ఆ తర్వాత సముద్రాన్ని దాటాలి. పుష్పితము అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం కనబడుతుంది, అది ఆకాశాన్ని ఒలుసుకుంటూ ఉంటుంది. దాన్ని దాటి వెడితే సూర్యవత్ పర్వతము అనబడేటటువంటి పర్వతం కనబడుతుంది, అది దాటితే వైద్యుతం అనే పర్వతం కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు చాలా గొప్పగా ఉంటాయి, ఆ పళ్ళు ఇంకా మామూలు పళ్ళు కావు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన సీడ్లెస్ ద్రాక్ష తింటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ పళ్ళు, ఇంకానే తక్కువే పోల్చానేమో. తత్ర భుక్తా వరార్హాణి మాలాని చ ఫలాని చ మధుని పీత్వా ముఖ్యాని పరం గచ్చతమానరాహ. మా చిన్నతనంలో ఎప్పుడైనా మేము ఇలా విజయవాడ అవి వెళ్తున్నామంటే మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఓ మాట చెప్తుండేవారు, ఏలూరులో ఒక్కసారి మినపట్టు తినండి అనేవారు. అదేదో వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పెట్టినట్టు మేము ఏలూరులో ఉన్నప్పుడు ఎవరైనా మా ఇంటికి బంధువులు వస్తే ఇంట్లో శుభ్రంగా షడ్రసోపేతమైన భోజనం పెట్టినా పిన్ని ఏమనుకోకే ఒక్కసారి వసంత విహారంలో మినపట్టు తింటామని వెళ్ళేవారు. వెళ్ళి మినపట్టు తినొచ్చేవారు, ఏలూరు మినపట్టని. బహుశా చాలా రుచిలో ఉంది. మరి మా చిన్నప్పుడు మమ్మల్ని హోటల్కి అలనిచ్చేవారు కాదు, తిననిచ్చేవారు కాదు. అందుకని అక్కడే పుట్టినా మాకంత దాని రుచి తెలియదు. తర్వాత మేము తిన్నాం ఒకసారి. అందుకని చెప్పి తత్రభుక్తామరార్షాణి, అక్కడ ఉన్న చెట్ల మీద మంచి మంచి పళ్ళు పండుతాయి, చాలా రుచిగా ఉంటాయి. తేనె పట్లలోంచి తేనె కారుతుంటుంది, ఆ తేనె తాగండి, ఆ పళ్ళు తినండి. తర్వాత తత్రనేత్రమనక్కాంత పుంజరో నామ పర్వత అగస్త్య భవనం యత్ర నిర్మితం విశ్వకర్మణ. పుంజరం అనేటటువంటి పెద్ద పర్వతం కనబడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి 10 యోజనాల ఎత్తుతో బ్రహ్మాండమైనటువంటి బంగారు మేడ నిర్మించాడు. ఆ మందిరం కూడా చూడండి, అక్కడ నమస్కారం చెయ్యండి. ఆ తర్వాత తత్ర భోగవతీ నామా సర్పానామలయపురి విశాల కక్షా దుర్ధర్ష సర్వత పరిరక్షిత. అక్కడ భోగవతి అనబడేటటువంటి ఒక పెద్ద నగరం కనబడుతుంది. అక్కడ విషంతో కూడుకున్న పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అక్కడే వాసుకి మహానుభావుడు ఉంటాడు, మీరు అక్కడ వెతకాలి. అది దాటిన తర్వాత వృషభం అనేటటువంటి పర్వతం కనబడుతుంది, అది వృషభాకారంలో ఎద్దు ఉన్నట్టు ఉంటుంది. దాని మీద ఒక చిత్రమైనటువంటి 3 రకాలైనటువంటి చందనం ఉంటుంది. దాని పేరు గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము. ఇది కాకుండా అగ్నితుల్యము అనబడేటటువంటి చందనం ఉంటుంది. కానీ మీరు పొరపాటున కూడా చందనాన్ని ముట్టుకోకండి. ఎందుచేతంటే రోహితులనేటటువంటి గంధర్వుల ఎప్పుడూ కూడా చందనాన్ని రక్షిస్తూ ఉంటారు. అక్కడ శైలూషుడు, గ్రామణి, సుక్షుడు, శుకుడు, బబురువు అనబడేటటువంటి 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక నమస్కారం చెయ్యండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరండి. బయలుదేరి ముందుకు వెళ్ళండి. వెళ్ళినట్టయితే తతఃపరం నవస్వేభ్య పితృలోక సుదారుణ రాజధానీయమస్యేష కష్టేన తపసావృత ఏతావదేవ యుష్మాభిః వీరార్ వానర పుంగవాః శక్యం విచేతుం గంతుం వానాతో గతిమాం గతిః తతః ప్రియతరో నాస్తి మమ ప్రాణాద్విశేషతః కృతాపరాధో బహుశో మమ బంధుర్ భవిష్యతి. మీరు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత పృథివికి చిట్ట చివర పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది.
అది దాటిన తర్వాత ఇంకా యమధర్మరాజు గారి యొక్క సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పాపులు పడి కొట్టుకుంటుంటారు. పృథివీకి నేను చెప్పిన చివరి భాగం వరకే ప్రాణం ఉన్న వాళ్ళు వెళ్ళగలరు, అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడ వరకు వెళ్ళి మీరు వెతికిరండి, బయలుదేరండి అన్నాడు. వీడు సాధ్యం కూడా ఎంత రూట్ ప్లాన్ ఇచ్చాడు రా, ఎక్కడ తెలుసు రాసలు వీడికి నేనని. రామచంద్రమూర్తి అంతటి వారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు సుగ్రీవుడి వంక. ఆ తర్వాత సుషేణుణ్ణి పిలిచాడు. ఆయన తార యొక్క తండ్రి, ఆయనకి మరీచి మహర్షి యొక్క పుత్రుడు, అర్చిష్మంతుడు, అర్చిమాల్యులు మొదలైనటువంటి వాళ్ళని ఇతర వానరుల్ని సాయంగా ఇచ్చాడు. ఇచ్చి మహానుభావ మీరు బయలుదేరాలి. తారాయాపితరం రాజా శ్వశురం భీమ విక్రమం అబ్రవీత్ ప్రాంజలిర్వాక్య అభిగమ్య ప్రణమ్యచ. మామగారు అందుకని శాసించలేదు, వెళ్ళి నమస్కారం చేసి చెప్పాడు, అయ్యా మీరు ఈ మిగిలినటువంటి వానరుల్ని కొన్ని లక్షల మందిని వెంట పెట్టుకుని బయలుదేరండి, ఉత్తర దిక్కుకు వెళ్ళండి. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు సౌరాష్ట్ర, బాహ్లీక, చంద్ర, చిత్త, కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, కాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక మొదలైన పట్టణాలు, గ్రామాలు, జనపదాలు, సముద్రాలు, నదులు, కొండలు, వనాలు, చెట్లు, పుట్టలు, గుహలు అన్ని వెతికేసేయండి. అక్కడ మొగలి తోపులుంటాయి, కొబ్బరి తోటలుంటాయి, కమాలవనాలుంటాయి, అవన్నీ చూసేయండి. మురచీ పట్టణం కనబడుతుంది, జటాపురం కనబడుతుంది, అవంతి కనబడుతుంది, అంగలేపాపురం కనబడుతుంది. ఆ పురాలన్నీ వెతికేసేయండి. సింధు సాగర సంగమ స్థానంలో 100 శిఖరాలతో పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం మీద ఒక విచిత్రమైన లక్షణం కనబడుతుంది. అక్కడ తస్త్ర ప్రస్థేషు రమ్యేషు సింహ పక్ష గమాహ స్థితా తిమి మత్స్య గజాంశ్చైవ నీడాన్యారోపయంతితే. రెక్కలున్న సింహాలు కనబడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద ప్రాణుల్ని ఎత్తుకుపోతూ ఉంటాయి, తిమింగలాల్ని ఎత్తుకుపోతూ ఉంటాయి, ఏనుగుల్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. అవి రెక్కలతో వచ్చి సముద్రంలో ఉన్న ఈ ప్రాణుల్ని పట్టుకుని ఎగురుకుంటూ గుహలకు వెళ్ళిపోతుంటాయి. ఆ రెక్కలున్న సింహాల్ని చూడండి, ఆ గుహల్లో వెతకండి. సముద్రంలో పార్యాత్రం అనేటటువంటి పర్వతం ఉంది, ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ పర్వతం చూడండి. ఆ పర్వతం మీద వెతకండి. 100 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది, బంగారు వజ్రాలతో చూడడానికి మిలిమిట్లు కొలుపుతూ ఉంటుంది. కోటిం తత్ర సముద్రేతు కాంచనీం శతయోజనాం దుర్దర్శాం పార్యత్రస్య గతాద్రక్షల వానరాః. ఆ కొండ మీద వెతికేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుచేతనంటే దాని శిఖరాలు తళుక్కు తళుక్కని మెరుపుల్లో వస్తుంటాయి, కెమెరా ఫ్లాష్లు వచ్చినట్టు వస్తాయి. దానివల్ల కళ్ళు గబుక్కుని కనపడవు, జారిపోతారు. అందుకని జాగ్రత్తగా పూనికతో వెతకండి. దాని మీద 24 కోట్ల మంది గంధర్వులు ఉంటారు, వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళని జాగ్రత్తగా నమస్కారం చేసి వెతకండి. తర్వాత 100 యోజనాల ఎత్తైన వజ్ర పర్వతం ఉంటుంది. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది. దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించాడు. అప్పుడు తంత్ర పంచజనం హత్వా హయగ్రీవంచ దానవం అజహార తతశ్చక్రం శంఖంచ పురుషోత్తమం. అక్కడికి వెళ్లి శ్రీ మహావిష్ణువు ఆ చక్రాన్ని ఇతరులు పుచ్చుకోకుండా అడ్డగిస్తున్నటువంటి హయగ్రీవుడు అనబడేటటువంటి రాక్షసుడు. ఆ హయగ్రీవుడు అంటే మనం పూజ చేసే హయగ్రీవుడు కాడు. హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకున్నారు. పంచజనుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని సంహరించి అక్కడ ఉన్నటువంటి శంఖాన్ని తీసుకున్నారు. తత్ర ప్రాగ్జ్యోతిషం నామాజాత రూపమయం పురం యస్మిన్ వసతి దుష్టాత్మా నరకో నామదానవః. అది దాటి వెడితే మీకు ప్రాగ్జ్యోతిషపురం అనేటటువంటి పురం కనబడుతుంది. దాన్ని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తర్వాత సర్వ సవర్ణ పర్వతం అనబడేటటువంటి పర్వతం కనబడుతుంది. ఆ కొండల మీద ఎప్పుడు అటువైపు పెద్ద పుల్లు, ఇటువైపు సింహాలు, ఇటువైపు ఏనుగులు నిలబడి పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తుంటాయి. ఆ ఘీంకారాలతో కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి. అటువంటి ఆ కొండలన్నీ వెతకండి, గుహలన్నీ వెతకండి, చెట్లన్నీ వెతకండి, సముద్రం లోపల వెతకండి, సముద్రం పైన వెతకండి. యస్మిన్ హరిహయ శ్రీమాన్ మహేంద్ర పాకశాసన అభిషిక్త సురైరాజా మేఘనాం నామ పర్వత. అది కూడా దాటిపోతే మేఘనం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. ఆకుపచ్చ గుర్రాలున్నటువంటి ఇంద్రుడు అక్కడే పాకశాసనుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ ప్రదేశంలో వెతకండి. దాని తర్వాత 60,000 బంగారు పర్వతాలు కనబడతాయి. దాని మధ్యలో మేరు పర్వతం కనబడుతుంది. అక్కడే సూర్యవరం అని ఉంటుంది. దాని మీద సూర్యుడు వరం ఇచ్చాడు ఆ మేరు పర్వతానికి. ఏమిటా ఇది వరం అంటే తయ్యే చాపి వచ్చంతి దేవగంధర్వదానమాః తే భవిష్యంతి రక్తాశ్చ ప్రభయా కాంచన ప్రభ తేనైవ ముక్త శైలేంద్ర సర్వయేవ తదాశ్రయాః
మత్ప్రసాదాత్ భవిష్యంతి దివారాత్రంచ కంచనాహ. ఆ మేరు పర్వత శిఖరాల మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే పగలైనా రాత్రైనా బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ కొండ మీద సూర్యాస్తమయం అయినప్పుడు మేరు పర్వతం దగ్గరికి సూర్య భగవానుడు వస్తాడు. వాళ్ళ రథసప్తమి, మనం అనుకోకుండా భూమండలం అంతా ప్రదక్షిణం చేస్తున్నాం. సూర్యుడి తూర్పు దగ్గర నుంచి ఆ ఉత్తర దిక్కు వరకు ఎంత విచిత్రమో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడు మేరు పర్వత శిఖరం దగ్గరికి వచ్చినప్పుట విశ్వే దేవా మరుతో వసవస్య దివౌకస ఆగమ్య పశ్చిమాం సంధ్యాం మేరు ఉత్తర పర్వతం. అక్కడికి వచ్చి ఆ పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆ మేరు పర్వతం దగ్గరికి వచ్చి మొత్తం విశ్వే దేవతలు, మరుత్తులు, వసువులు, ఇతర దేవతలు వచ్చి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ ఉంటారట. ఆదిత్యముపతిష్టంతి తైశ్చ సూర్యోభిపూజిత అదృశ్య సర్వభూతానామస్తం గచ్చంతి పర్వతః యోజనానాం సహస్రాణి దశతాని దివాకరః ముహూర్తార్థేన తంత్రీఘ్రం అభియాతి శిరోచ్ఛయం. 10,000 యోజనాలు దాటాలి మేరు పర్వతం దగ్గర నుంచి అస్తమయ పర్వతం వరకు. చిత్రం ఏమిటంటే అష్టాద్రికి వెళ్ళిపోవడానికి మేరు పర్వతం నుంచి అష్టాద్రికి 10,000 యోజనాల దూరాన్ని అరముహూర్తంలో దాటి సూర్య భగవానుడు వెళ్ళిపోతాడు అష్టాద్రికి. అప్పుడు ఈ దేవతలందరూ నమస్కరిస్తారు. అక్కడే మహానుభావుడైనటువంటి వాడు ఒక ఆయన మీకు కనబడతాడు. ఆయనే శృంగేతస్య మహద్దివ్యం భవనం సూర్య సన్నిభం ప్రసాదగణ సంబాధం విహితం విశ్వకర్మణ శోభితం తరువిశ్చిత్రై నానాపక్షి సమాకులై నికేతం పాశహస్తస్యావరుణస్య మహత్తరః. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి బంగారు భవనంలో పాశము చేత పట్టుకున్నటువంటి వరుణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ వరుణుడు కనపడితే అక్కడ నమస్కారం చెయ్యండి. 10 తలల బంగారు తాడి చెట్టు కనపడుతుంది. దాని కింద కూర్చుంటూ ఉంటాడు ఆయన. ఎత్ర తిష్టతి ధర్మజ్ఞ తపసా స్మేన భావిత మేరు సావర్ణిరిచ్చేవా ఖ్యాతో వై బ్రహ్మణాస్సమ. బ్రహ్మగారితో సమానమైనటువంటి వాడు మహానుభావుడు మేరు సావర్ణి అనబడేటటువంటి మహర్షి మీకు వరుణుడి యొక్క నివాసాన్ని కూడా దాటిపోయాక కనబడతాడు. ఆయన బ్రహ్మతో సమానమైన వాడు. ఆయనకి నమస్కారం చెయ్యండి. సీత ఎక్కడుంది అని అడగండి, ఆయన చెప్తాడు మీకు అని చెప్పారు. కనపడితే మేరు సావర్ణి అడగమన్నారు. అది కూడా దాటిపోతే ఇంకా అదంతా చీకటి, ఇంకా మీరు వెళ్ళలేరు. అది దాటి వెళ్ళడం కష్టం. అందుకని పశ్చిమ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు అంతవరకు వెతికి రండి అన్నారు. తూర్పు అయిపోయింది, దక్షిణం అయిపోయింది, పడమరైపోయింది, ఇప్పుడు ఉత్తర దిక్కుకు వచ్చారు. ఉత్తర దిక్కుకి శతబలి అనేటటువంటి వానరుణ్ణి పరిచి ఆయనతో 1,00,000 మంది వీరులతో పంపించారు. నువ్వు మ్లేచ్ఛ పులింద సౌరసేన ప్రస్తవ భరత కురు ముద్రక కాంభోజ యవన శక బాహ్లీక ఋషిక పౌరవ టంకణ చీన పరమచీన నీహార వరద హిమవత్పర్వత ప్రాంతములలో ఉన్నటువంటి సమస్త పట్టణములను, నగరములను, గ్రామములను, జనపదములను, అరణ్యములను, వనములను, గుహములను, ఇళ్లలో ఉన్నటువంటి గదుల్ని, రాజ్యాల్ని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా 4 అంగుళాలు కూడా వదిలిపెట్టకుండా సమస్తమైనటువంటి భూమండలాన్ని వెతకాలి. తర్వాత సోమాశ్రమానికి వెళ్ళాలి. అక్కడ కాలపర్వతం ఉంటుంది. ఆ కాలపర్వతం మీద వెతకాలి. తర్వాత సుదర్శన పర్వతం ఉంటుంది. అక్కడ పక్షులు ఉంటాయి. అక్కడే పక్షులుండే దేవసక పర్వతం అనేటటువంటి పర్వతం ఉంటుంది. అది కూడా దాటిపోతే 100 యోజనాలు నిర్జనమైనటువంటి ప్రదేశం ఉంటుంది. బహుశా ఎడారి, అందుకని ఎడారి ఉంటుంది. అది కూడా దాటిపోతే తత్ర పాండురవేఘాభం జంబూనద పరిష్కృతం కుబేర భవనం దివ్యం నిర్మితం విశ్వకర్మణ విశాల నిలినీయత్ర ప్రభూత కమలోత్తర హంస కారండవాకీర్ణ అప్సరోగణ సేవిత తత్ర వై శ్రవణో రాజా సర్వభూత వనస్కృత ధనదో రమతే శ్రీమాన్ గుహ్యకై సహ యక్షరాట్. యక్షులకి రాజైనటువంటి కుబేరుడు తెల్లటి రంగుతో కలిగినటువంటి పెద్ద భవనంలో అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన యొక్క భవనం లోపల ఉండేటటువంటి గొప్ప గొప్ప సరస్సుల్లో బంగారు పద్మాలు కింజల్కములను వెదజల్లుతూ అరవిరిసి ఉంటాయి. మీరు ఆ సరోవరం పైన చూడాలి, లోపల చూడాలి, పువ్వుల్లో చూడాలి, ఆయన భవనంలో వెతకాలి, బయట వెతకాలి, కుబేరుడికి నమస్కారం చెయ్యాలి, యక్షుల మందిరాల్లో వెతకాలి, కొండల మీద వెతకాలి, వాటన్నిటినీ వెతికేయాలి. తర్వాత క్రౌంచంతు గిరిమాసాద్య బిలంతస్య సుదద్గమం అప్రమత్తై ప్రవేష్టవ్యం దుష్ప్రవేశం హితస్మృతం. అక్కడే క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి దాటి ఆవలి వైపుకి వెళ్ళాలి. క్రౌంచ పర్వతానికి ఉన్నటువంటి కన్నంలో దూరడం చాలా కష్టం. అక్కడ దూరలేకపోతే మాత్రం అరుణాచలగిరి ప్రదక్షిణం చేసి మోక్షద్వారంలో దూటి వెనక్కి వెళ్ళలేక ముందుకెళ్ళలేక కొట్టుకున్న వాళ్లే ఉంటుంది పరిస్థితి. అందుకని అలా కాకుండా జాగ్రత్తగా దూరండి. దూరి ఆ రంధ్రంలో వచ్చి ఆవలి వైపుకి వెళ్ళండి. క్రౌంచం దాటిపోతే మైనాక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తూ ఉంటారు. దానవుడు మయుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. తర్వాత సిద్ధులు, వైఖానసులు, వాలకియ్యులు వీళ్ళ ఆశ్రమాలు కనబడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనబడుతుంది. ఆ సరస్సు గొప్పతనం ఏమిటో తెలుసా? కుబేరుడు యొక్క వాహనమైనటువంటి ఏనుక్కి సార్వభౌమము అని పేరు.
ఆ ఏనుగైనటువంటి సార్వభౌమం ఆడ ఏనుగులతో కలిసి ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఆ సరస్సులో స్నానం చేస్తుంది. మీరు అది కూడా చూడండి. ఆ తర్వాత ఏ శబ్దం లేని ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే శైలోదం అనేటటువంటి నది ఉంటుంది. ఆ నదికి అటు ఇటు కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళ మీద ఋషులు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు దాటుతూ ఉంటారు. మీరు ఆ వెదుళ్ళు ఉన్నటువంటి వనాలు చూడండి. అది కూడా దాటితే సిద్ధ పురుషులు ఉంటారు, వాళ్ళని చూడండి. అది కూడా దాటితే పుణ్యాత్మలకు నివాసమైన ఉత్తర గురు దేశం అనేటటువంటి దేశం కనబడుతుంది. అక్కడ ఎన్ని వేల నదులో ప్రవహిస్తూ ఉంటాయి. అన్నిటిలోనూ వెండి పద్మాలు ఉంటాయి. అన్ని వెండి పద్మాలలోనూ బంగారు కింజిల్కాలు ఉంటాయి. అందులోంచి రజస్సు కింద పడుతుంటుంది. ఆ నీళ్లు ముట్టుకుంటే, ముక్కు దగ్గర పెట్టుకుంటే, నోట్లో పోసుకుంటే సువాసనలు గదజల్లుతుంటాయి. తీయటి నీళ్లు, దానికి ఒడ్లుంటాయి. ఇన్ని వేల నదులకు ఉన్నటువంటి ఒడ్లు కూడా ఇసుకలో బంగారపు తులకలు పడుంటాయి. వజ్ర వైఢూర్య రత్న మాణిక్యములన్నీ కూడా ఇసుకలో కలిసిపోయి ఉంటాయి. అక్కడ చిత్ర విచిత్రములైనటువంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు కావలసిన ఫలాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. ఇంకా చిత్రం ఏమిటంటే మీరు ఏ పక్షిని చూడాలంటే ఆ పక్షులు ఉంటాయి. ఇంకా చిత్రం ఏమిటంటే దాని కింద నుంచి మీరు కోరిక కోరుకుంటే ఆ కోరిక సంబంధించింది ఆ చెట్టుకు వచ్చేస్తుంది. ఇంకా చిత్రం ఏమిటంటే బట్టలు కూడా కాసేస్తాయి ఆ చెట్లు. ఇంకా చిత్రం చెప్పనా, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు ఇవి కాకుండా మీరు కోరుకున్న వస్తువుల చెట్లకు కాస్తాయి. అలా చెట్లకి వస్తువులు కాసే చెట్లన్నీ మీకు అక్కడ కనబడతాయి. ఆ చెట్లన్నీ చూడండి. ఇవన్నీ చూసిన తరువాత అది కూడా దాటి మీరు ముందుకు వెళ్ళిపోతే సంగీత ధ్వనులు వినబడతాయి. ఎందరో అక్కడ సంతోషంగా తపస్సు చేసుకుని తిరుగుతూ ఉంటారు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దుఃఖం అన్నది ఉండదు. అక్కడ కూడా దుఃఖం ఉంటే ఇంకా వాడికన్నా దరిద్రుడు ప్రపంచంలో ఉన్నాడు. ఒక్కొక్కడు ఉంటాడు. అమెరికా ప్రెసిడెంటే పిలిచి, ఒరే అబ్బాయి నువ్వు కూర్చోరా నా సింహాసనం మీద, ఇంకో గాలి నుంచి నువ్వు వేలేసుకోమంటే వాడికి అప్పుడు కూడా ఏడిపే. బయటికి వెళ్ళిపోతున్న ప్రెసిడెంట్ని చూసి ఆ కోర్టు నాకు ఇవ్వకూడదా, ఇవ్వకుండా వెళ్ళిపోయాడని ఏడుస్తాడు. అమెరికాకి నన్ను ప్రెసిడెంట్ని చేశారు కదా అని కూడా తృప్తుండదు ఒక్కొక్కడి. మహాప్రభు అటువంటి వాడిని ఉద్ధరించగలిగిన వాడు ఎవ్వడూ ఉండడు ప్రపంచంలో. అందుకని అదిగో అట్లాంటి చెట్లు, అలాంటి నదులు, అలాంటి ప్రదేశాలు కాబట్టి ఒక్క పుణ్యం ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారన్నారు. అందుకని అదిగో ఆ పుణ్యం చేసిన వాళ్ళందరూ అక్కడ తిరుగుతారు. వాళ్ళ మనస్సులో దోషాలు ఉండవు, సమస్త గుణములతో విరాజిల్లుతూ ఉంటారు. అక్కడ సంగీత ధ్వనులు వినపడుతుంటాయి. అక్కడ కొంతకాలం ఉంటే లోపల గుణాలు పెరుగుతాయి. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనబడుతుంది. దాని మధ్యలో సోమగిరి అనబడేటటువంటి బంగారు పర్వతం కనబడుతుంది. దేవతలు బ్రహ్మలోకంలోంచి అమరలోకంలోంచి దాని సోయగాలు చూస్తుంటారు బయటికి వచ్చి. అంత అందంగా ఉంటుంది ఆ పర్వతం. సూర్యుడు లేకపోయినా సరే ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు అది కూడా దాటి ముందుకెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన రమ్యమైనటువంటి మందిరం కనబడుతుంది. అదే భగవానపి విశ్వాత్మ శంభురేకాదశాత్మక బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మర్షి పరివారిత. అక్కడ శంకరుడు ఏకాదశ మూర్తులుగా వచ్చి 11 రుద్రులుగా కూర్చుంటుంటాడు. దాన్ని కొంచెం యువతల చూస్తే చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మర్షులతో కలిసి కూర్చొని వేదం చెప్తుంటాడు. వాళ్ళందరూ వింటూ ఉంటారు. వాళ్ళు కూర్చునేటటువంటి కాంచనమయ వేదికలు కనపడతాయి. అక్కడ వరకు వెళ్ళండి. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేడు. అందుకని ఉత్తర దిక్కుకు వెళ్ళిన వాళ్ళు అక్కడ వరకు వెతకండి. ఇవన్నీ చూడండి, సంతోషంగా తినండి, మధు అంటే తేనె తాగండి, కానీ నెల్లాళ్లలో వచ్చేయండి. సీతమ్మ ఎక్కడుందో వెతకండి. ఒకవేళ నేను చెప్పిన లిస్టులో ఏమైనా మర్చిపోతే అవి కూడా వెతకండి. వెతికి వచ్చి నెల్లాళ్ళ లోపల సీతమ్మ జాడ చెప్పాలి. వచ్చి చెప్పలేకపోతే వాడి కుత్తుక మాత్రం కత్తిరించేస్తాను అని చెప్పారు. చెప్పిన తరువాత సుగ్రీవుడు హనుమని పిలిచి ఒక మాట అన్నారు. అందరినీ 4 దిక్కులకి వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళిపోమ్మని నా భూమౌ నాంతరిక్షేవా నాంబరే నామ అమరాలయే నాప్సువా గతి సంగంతే పశ్యామి హరిపుంగవ శాసురా సహ గంధర్వా నాగ నవదేవతా విదితా సర్వలోకాస్తే ససాగర ధరాధరా గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీరా మారుతస్య మహాజసః. నాయనా మహానుభావ హనుమ, నీకున్నటువంటి పరాక్రమము, నీకున్న దారుఢ్యము, నీకున్న తేజస్సు, నీకున్న లాఘవము, నీకున్న బుద్ధి, నీకున్నటువంటి పరాక్రమము, నీకున్న వీర్యము, నీకున్నటువంటి కాంతి భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నువ్వు దేన్నైనా సరే దాటేస్తావు, దేన్నైనా లంఘిస్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు, దేశకాలాదులు నిరిగి ప్రవర్తించగలవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. సర్వదా నిశ్చితార్థోజం హనుమతి హరీశ్వర నిశ్చితార్థ కరశ్చాపి హనుమాన్ కార్య సాధనే తదేవం ప్రస్థితస్యాస్య
పరిజ్ఞాతస్య కర్మభిః భర్తా పరిగృహీతస్య ధ్రువ కార్యఫలోదయ. నాయన మహానుభావ, ఇన్ని గుణాలు నీ యందు ఉండడం వల్ల హనుమా నేను నీ మీదే పెట్టుకుంటున్నాను ప్రేమంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను నిశ్చయమంతా, నీ మీదే పెట్టుకుంటున్నాను ఆశ అంతా. ఎలాగైనా సీతమ్మ చాడ నువ్వే కనిపెట్టాలయ్యా హనుమా అన్నారు. ఇన్ని కోట్ల మంది వెడుతుంటే ఒక్క హనుమను ఉద్దేశించి ఈ మాట చెప్పగానే రాముడికి నమ్మకం ఏర్పడింది, సీతమ్మ దర్శనం హనుమ చెయ్యగలరు అని. ప్రభువు యొక్క మన్నన ఎవడు పొందుతాడో వాణ్ణే నమ్ముతారు. అందుకని వెంటనే పిలిచి, నాయన నువ్వెళ్ళినప్పుడు సీతమ్మ ఇన్ని నెలలుగా నా నుంచి దూరంగా ఉండడం చేత నువ్వు వెళ్ళి వానర రూపంలో కనపడగానే రాక్షసుడు అనుకుని బెంగ పెట్టుకుంటుందేమో, బెంగ పెట్టుకోకుండా నా నామాంకితమైనటువంటి చిహ్నమిస్తున్నాను. అనేనత్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్స్యకాశామనుప్రాప్తామనుద్విగ్న అనుపశ్యతి. ఈ ఉంగరం తీసుకెళ్లి చూపిస్తే సమాశ్వాసం పొందుతుంది నాయనా, పట్టికెళ్ళు అని ఇస్తే మహానుభావుడు సతంగృహ్య హరిశ్రేష్ఠ స్థాప్య మూర్ధిం కృతాంజలి వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగోత్తమ. దాన్ని తీసి తల మీద పెట్టుకుని సాష్టాంగదండ ప్రణామం చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాల్ని తన కన్నులతో కళ్ళకద్దుకొని ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతున్నారట. ఈ వానరులందరూ పరమ సంతోషంగా కేకలేస్తున్నారట. బయలుదేరండ్రా అన్నారు సుగ్రీవుడు. అనగానే ఉరే మీ అందరు ఎందుకు రా, నేనే కొట్టేస్తాను రా అని ఒకడంటున్నట్ట. ఉరే భూమిని చీల్చేస్తాను రా అని ఒకడంటున్నట్ట. ఉరే సముద్రాన్ని కడిపేస్తాను రా అని ఒకడంటున్నట్ట. ఉరే పర్వతాన్ని పడగొట్టేస్తాను రా అని ఒకడంటున్నట్ట. ఉరే నేను వెళ్ళిన త్రోవలో ఇంకా చెట్లు ఉండవురా, నా తొడల వేగానికి విరిచేస్తాను అని ఒకడంటున్నట్ట. ఎందుకురా మీరు విశ్రాంతి తీసుకోండి రా, తుచ్చ రావణుడు 10 తలల పురుగు తెచ్చి రాముడి కాళ్ళ మీద పారేస్తాను, మెడలు గిల్లేస్తాను. ఎందుకురా మీ అందరూ నా వెనకాల మీరు పడుకోండి నేను వెళ్ళొచ్చేస్తానంటున్నట్ట. ఒకడు తొడలు కొట్టేస్తున్నారట, తోటలు ముద్దు పెట్టేస్తున్నారట, ఎగురుతున్నారట, కిందకి దూకుతున్నారట, సంతోషపడిపోతున్నారట. ఇంతమంది లేచి 4 దిక్కులకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏదో పెద్ద 4 బోయింగ్ విమానాలు ఎయిర్పోర్ట్ లో పైకి లేచినట్టు. ఇంతమంది వెళ్ళిపోయాక గుక్క తిప్పుకొని రాముడు సుగ్రీవుణ్ణి చూసి అన్నాడు, ఇవన్నీ బానే ఉన్నాయి కానీ ఇన్ని దిక్కుల్లో ఉన్న ఇన్ని విశేషాలు నీకు ఎలా తెలిసాయ్యా సుగ్రీవా అన్నాడు. ఇది కొంచెం మెల్లిగా చెప్తాను, ఏమనుకోకు రామా, నన్ను చంపుదామని వాని వెంట పడితే భూమి చుట్టూ తిరిగానప్పుడు చూశాను. ఎక్కడ రాకోవచ్చా అని వెతకని ప్రదేశం లేదు, ఎక్కడికి వెళ్ళినా వెంట పడ్డాడు. అందుకని ఇవన్నీ నాకు బాగా తెలుసయ్యా, ప్రాణభయంతో తిరిగాను కదా. ఆఖరణ హనుమోసారి నాతో అన్నారు, ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా, వాలికి శాపం ఉంది, మలయ పర్వతం మీదకి రాడు, దుందుమికి లేదరాన్ని విసిరినప్పుడు ఆ మలయ పర్వతం మీదకి రాకూడదని మతంగ మహర్షి శాపం పెట్టారు కదా, అందుకని అక్కడికి రాడు, అందుకని అక్కడికి వెళ్ళి కూర్చుందాం రారా అంటే అప్పటి నుంచి కొండ మీద కూర్చుందాం రామా, అందుకని కళ్ళతో చూసినవి అందుకని బాగా జ్ఞాపకం ఉండిపోయాయి రామా, అందుకని గట్టిగా చెప్పుకోలేను వెలిగే చెప్పాను అన్నారు. అంతే పాపం రామచంద్రమూర్తి చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి సంతోషించగా, సుగ్రీవుడు సంతోషించగా, 4 దిక్కులకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరులందరూ బయలుదేరడం చేత కొద్ది రోజులలో శుభం ప్రారంభం కాబోతోందన్న మంచి మాట దగ్గర ఇవాళ రామాయణ ప్రసంగాన్ని ఆపు చేసి తదనంతర ప్రసంగాన్ని చేసేటటువంటి వాక్శక్తిని ధీశక్తిని ఈశ్వరుడు కటాక్షించుగా కాని రామచంద్రమూర్తి పాదములు పెట్టి ప్రార్థన చేస్తూ మనం పెట్టుకున్న సంప్రదాయం ప్రకారం 11 మాటలు రామచంద్రమూర్తి యొక్క నామం చెప్పుకుని ప్రసాదం తీసుకుని గృహోన్ముఖులం అవుతుంది. మీరు గిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయున్నది శ్రీరామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, ఖాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము, పుట్టతానై పాముతానై బుసను కొట్టును రామనామము, అష్టదళముల కమల మందున అమరియున్నది రామనామము,
అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము. జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము. తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము. పంచభూతాతీతమగు పరమాత్మతత్వము శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఇవాళ ఉపన్యాసానికి వచ్చి ఆశాంతం కూర్చుని విని నన్ను కృపాత్ముణ్ణి చేసినందుకు మహానుభావులు పరివ్రాజక వేషంలో ఉన్నారు కాబట్టి వారికి త్రినాథ గురుస్వామీజీ వారి యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు దాటించి మరొక్కసారి నమస్కరిస్తూ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ నమస్తు. స్వస్తి.